అందరికీ నమస్కారం. మీ శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక పెద్ద కథ, తుదిలేని కథ. రచన వింధ్యావాసిని గారు. ఈ కథలకి 1983లో చక్రపాణి 2వ అవార్డు పొందిన నవల ఇది. మరి కథలోకి వెళ్దామా? విద్య ఏడుస్తోంది. ఒడిలో నిర్జీవంగా పడి ఉన్న పాప బుగ్గలు, తల, ఒళ్ళు అంతా తడిమి ఏడుస్తోంది. కట్ట తెగిన చెరువులా పొంగి వస్తోంది దుఃఖం. ఎవరూ తీర్చలేని బాధ అది. మహేష్కి ఏం చేయటానికి తోచకుండా ఉంది. విద్య దుఃఖాన్ని చూడలేకుండా ఉన్నాడు అతను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అతడు కోరుకుంటాడు. విద్యను చూస్తే అతని గుండె తరుక్కుపోతోంది. ఫోన్లో సత్యమూర్తి కోసం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో అతను విద్య పక్కనుంటే తనకెంతో ధైర్యంగా ఉండేది. సాయంత్రానికి కానీ బొంబాయిలో అతను ఆచూకీ దొరికింది కాదు. అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఈ విషయాన్ని వివరించాడు. సత్యమూర్తి ఎంత షాక్ అయ్యాడో అతని మౌనమే సూచించింది. మరో 3 గంటలు అవుతుంది అతను బెంగళూరు చేరుకోవటానికి. ఆ 3 గంటలే 3 యుగాల్లా గడుస్తున్నాయి. ఉదయం నుంచి ఎంత ప్రయత్నించినా విద్య చేత ఒక కప్పు కాఫీ అయినా తాగించలేకపోయాడు. సత్యమూర్తి వచ్చే లోపల విద్య నీరసంతో సొమ్మసిల్లి పడిపోతుందేమో అని భయంగా ఉంది మహేష్కి. ఆఫీస్ నుంచి ఒక్కొక్కరే వచ్చి చూసి కాసేపు ఆగి వెళుతున్నారు. ఎవరు పలకరించినా జవాబివ్వగల స్థితిలో లేదు విద్య. సత్యమూర్తి బొంబాయి ప్రయాణానికి బయలుదేరేందుకు కొన్ని నిమిషాల క్రితం యాక్సిడెంట్ అయింది. ఇంటి ముందర తోటలో ఆడుకుంటున్న బేబీ ఎప్పుడు నిశ్శబ్దంగా గేటు దాటి వీధిలోకి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్న ఒక అబ్బాయి గారి ఫ్యాన్సీ స్పీడ్కి బ్రేకులు లేకుండా అయిపోయాయి. ఒళ్ళంతా దెబ్బలతో రక్తసిక్తమై ఉన్న బేబీని హాస్పిటల్లో చేర్చి తనకు ఫోన్ చేశాడు సత్యమూర్తి. పాపను విద్యను చూసుకోమని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అతను ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటే బాగుండేది అని మహేష్కి అప్పుడే అనిపించింది. కానీ అదే మాట నోటితో అనలేకపోయాడు. ఎలా అనగలడు? సత్యం పాపకు కన్న తండ్రి. తను ఎవరని అతనికి తన బాధ్యత గుర్తు చేయగలడు? ఏమైనా సత్యానికి గుండె నిబ్బరం ఎక్కువ అనుకున్నాడు మహేష్. అతను అలా అనుకోవటం ఇది మొదటిసారి కాదు. బయట కారు ఆగిన చప్పుడైంది. కారు దిగి హడావిడిగా లోపలికి వస్తున్న సత్యమూర్తి వెనకాలే మహేష్ లోపలికి నడిచాడు. ఒక్క క్షణం పాటు విద్య ఒడిలో ఉన్న పాపను చూస్తూ నిశ్శబ్దంగా నిల్చున్నాడు సత్యమూర్తి. మరుక్షణం వెళ్ళి విద్య పక్కన కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడు. ఉబికి వస్తున్న దుఃఖం ఏమైందో నిర్లిప్తంగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది విద్య అయిష్టంగా. అక్కడి నుంచి తప్పుకుని వరండాలోకి దారి తీశాడు మహేష్. సత్యమూర్తి వైపు విద్య చూసిన చూపు అతనికి ఏమిటో భయాన్ని కలిగిస్తోంది. ఎప్పుడు ఎలా మొదలైందో కానీ వీళ్ళిద్దరిలోనూ చాలా మార్పు వస్తోంది అనుకున్నాడు. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? సత్యం విద్యను నిర్లక్ష్యం చేస్తున్నది కనిపిస్తోంది. కానీ తప్పంతా అతందే అనటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే సత్యానికి ఇప్పుడు ఒళ్ళు తెలియటం లేదు. విద్యనేమిటి, తన్ను తానే నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు అతను. ఈ విషయంలో ఆ ఇద్దరి ఆత్మీయుడిగా తను చేయగలిగింది కూడా ఏమీ లేదు. అరే ఇదేమిటి ఇలా ఆలోచిస్తూ కూర్చున్నానే అని ఉలిక్కి పడుతూ లేచాడు మహేష్. పాప దహన సంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేయొద్దు. ఇక ఉదయం 8 గంటలు దాటితే కానీ సిటీ రోడ్లలో ట్రాఫిక్ పుంజుకోదు. అందుకనే ఉదయం ఇంటి నుంచి త్వరగా బయలుదేరటాన్ని ఇష్టపడతాడు సత్యమూర్తి. అరగంట ప్రయాణం చేసి సరిగ్గా 8ంటికి జనార్దన్ టవర్ ముందర కారులోంచి దిగి లోపలికి నడిచాడు సత్యమూర్తి. లిఫ్ట్లో ఎక్కి 4వ అంతస్తుకు వెళ్ళాడు. లిఫ్ట్ తలుపులు దాటి కుడివైపుగా 4 అడుగులు వేయగానే ఎదురుగా ద్వారం. దాని పక్కనే తెల్లటి గోడలోకి పొదిగినట్టుగా అమర్చబడి ఉన్న శ్రీ విద్యా అడ్వర్టైజింగ్ అసోసియేట్స్ అన్న లోహపు అక్షరాలు దర్శనమిచ్చాయి.
అవి శుభ్రంగా మెరుస్తున్నాయా లేదా ఒక్క క్షణం పరిశీలిస్తూ నిల్చున్నాడు. అవంటే అతనికి చాలా ఇష్టం. వాటిని ప్రత్యేకంగా కలకత్తాలో ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించి తెప్పించాడు. వాటిని రోజు తుడిచి నెలకోసారి పాలిష్ చేసే పని ఆఫీస్ అటెండర్లు 8 మందిలో 2కి అప్పగించాడు. ముఖద్వారాన్ని దాటుకొని కారిడార్లో కొంచెం ముందుకు నడిచాడు. చివరన ఉన్న చిన్న ద్వారం నేరుగా అతను రూముకు దారితీస్తుంది. కోటు జేబులో ఉన్న తాళం చెవితో ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ముఖద్వారం మిగతా గదుల తలుపులు అన్నీ 9 గంటలకు తెరవబడతాయి. డబుల్ కాట్ అంత విశాలంగా ఉన్న మైకా టాప్ టేబుల్ నిండుగా ఫైళ్ళు, కాగితాలు, పెన్ స్టాండ్ నీట్గా సర్దున్నాయి. 3 రోజులు ఊళ్ళో లేనందుకు పేరుకుపోయిన కాగితాల మీదకి అప్పుడు దాడి చేస్తే మధ్యలో మరే ఆటంకం కలగకపోతే మధ్యాహ్నానికి క్లియర్ అవుతాయి అవి. కోటు విప్పి కఫ్ బటన్స్ విప్పి స్లీవ్స్ కొద్దిగా మడుచుకుని కుర్చీలో కూర్చున్నాడు. మరుక్షణమే ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. తన పిఏ పూర్ణిమ వచ్చేదాకా కాల్స్ తనే నేరుగా అందుకోవాలి. కాగితాల మీద నుంచి దృష్టి మళ్లించకుండానే చేతిలో పెన్ కింద ఉంచకుండా రిసీవర్ తీసి హలో అన్నాడు. ఎవరో తనకు ముఖం కూడా గుర్తు తెలియని పరిచయస్తుడు. అయినా అతను అందించే సానుభూతి వచనాలు అందుకోవాల్సిందే. ఆ వ్యక్తికి తనకు మధ్య ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. సత్యమూర్తి గారేనా? గుడ్ మార్నింగ్ సార్. ఈ ఉదయమే తెలిసింది నాకు. ఐఎమ్ వెరీ సారీ. యాక్సిడెంట్ అయిందట కదూ? అసలు ఎలా జరిగిందండి? పాప వెంట ఎవరూ లేరా? సత్యమూర్తికి చిరాగ్గా ఉంది. మాట్లాడకుండా రిసీవర్ చెవి కానించుకుని ఉండిపోయాడు. మా మిస్సెస్ నిన్నంతా మీ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేసిందట. ప్రతిసారి మిస్టర్ మహేష్ అనుకుంటా తీసింది. మీతో మాట్లాడనియలేదట. అతను మీ సేల్స్ మేనేజర్ కదూ? ఒళ్ళు మండిపోయింది సత్యమూర్తికి. మహేష్ సేల్స్ మేనేజర్ మాత్రమే కాదు, అతను నాకు అన్న, తమ్ముడు, స్నేహితుడు, బంధువు అన్నీ అతనే అని గట్టిగా అరవాలనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితమైతే సరే పనే చేసేవాడు, కానీ ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫోన్ పెట్టేశాడు. కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్న అక్షరాల వెంట పరుగు తీయించాడు. అది రాయల్ ఫర్నిచర్స్ నుంచి వచ్చిన ఉత్తరం. గాంధీ బజార్లో కొత్త షోరూం ప్రారంభించబోతున్నారట. పబ్లిసిటీ క్యాంపెయిన్ తయారు చేసి పంపమని కోరుతున్నారు. నిజానికి ఇప్పుడు శ్రీవిద్య నేషనల్ అడ్వర్టైజింగ్ స్థాయికి ఎదిగిపోయింది. కొత్తగా అయితే లోకల్ పబ్లిసిటీ యాడ్స్ తయారు చేయరు. కానీ రాయల్ ఫర్నిచర్స్ శ్రీవిద్యకు చాలా పాత ఖాతాదారులు. వాళ్ళు తమ అవసరాలకు మరో చోటికి వెళ్ళరు. అందుకనే సత్యమూర్తి వాళ్ళని కాదనలేడు. చిన్న సంతకం పెట్టి డాక్యుమెంటేషన్ సెక్షన్లోకి వెళ్ళే ట్రేలో పడేశాడు. రెండోది ఒక లోకల్ ప్రింటింగ్ మిషన్ నుంచి వచ్చిన ఉత్తరం. వాళ్ళ ప్రైస్ లిస్టు, ధరల పట్టిక, అందులో ఉన్న వివరాలను తాము ఆర్డర్ ఇచ్చే 3 ప్రింటింగ్ కంపెనీల ధరలతో పోలుస్తూ అకౌంటెంట్ తయారు చేసిన లిస్టు కూడా కలిపి జత చేసి ఉంది. దాన్ని నిదానంగా పరిశీలించచ్చని పక్కనుంచాడు సత్యమూర్తి. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వటం మొదలుపెట్టింది. ఒకసారి అలసటగా కళ్ళు గట్టిగా మూసి తెరిచి రిసీవర్ అందుకుని హలో అన్నాడు. మరో ముఖపరిచయం మాత్రమే ఉన్న స్నేహితుడు సానుభూతి మాటలతో ఓదరగొడుతున్నాడు. అలాంటివే మరొక 4 ఫోన్ కాల్స్ అందుకునే లోపల సత్యమూర్తి మూడంతా పాడైపోయింది. దేన్నైతే మరుపుకు తెచ్చుకుని గుండె రాయి చేసుకోవాలనుకున్నాడో ఆ జ్ఞాపకాన్నే కెలుకుతున్నారు అందరూ. దుఃఖంలో ఉన్న వారికి సానుభూతి వచనాలు చెప్పడం మామూలు పద్ధతే. తను ఎందరికో ఎన్నోసార్లు అలా చెప్పాడు. కానీ వాటిని అందుకోవటం ఇంత బాధాకరంగా ఉంటుందని ఇప్పుడే తెలుస్తోంది. ఇంట్లో ఉండగా మహేష్ పుణ్యాన దాడిని తప్పించుకున్నాను అనుకున్నాడు. పూర్ణిమ వచ్చే లోపల తల పగిలిపోతుందేమో అనిపించింది సత్యమూర్తికి. మరో 5 నిమిషాలకు పూర్ణిమ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పగానే మధ్యాహ్నం దాకా ఎవరు ఫోన్ చేసినా నువ్వే ఏదో ఒక జవాబు చెప్పేయి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇవాళ అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయి, రేపు చూద్దాం అని చెప్పి పంపేసి ఊపిరి పీల్చుకున్నాడు. పాడైన మూడు వల్లనేమో ఏ పని చేయలేకుండా ఉన్నాడు. చదివింది అర్థం కాకుండా ఉంది. అక్కడి నుంచి ఎక్కడికైనా పరిగెత్తిపోదామా అనిపించింది. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో ఉండలేకే ఇక్కడికి వచ్చాడు. ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి విద్య తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూపులైతే తనను దోషిగా నిలబెడుతున్నాయి. పాప తనకు కూతురే, తనకు మాత్రం బాధ లేదా?
అంత ముఖ్యమైన పని కాబట్టే కదా మనసు ఎంత లాగుతున్నా తను ఆ వేళ ముంబై వెళ్ళింది. ఆ విషయం ఆమెకి ఎందుకు అర్థం కాదు. రెస్ట్ అయినా లేకుండా ఏడుస్తోంది. డాక్టర్ బలవంతాన 2 నిద్ర మాత్రలు మింగిస్తే నిద్రపోయింది. ఉదయం ఆమె లేవకముందే తాను తప్పించుకుని వచ్చేశాడు. మళ్ళీ వెళ్ళి చేసేది ఏముంది? సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకున్నాడు. తలుపు తీసిన చప్పుడైంది. పూర్ణిమ కాబోలనుకొని మళ్ళీ ఎందుకు వచ్చింది అన్నట్టుగా చిరాగ్గా తలెత్తి చూశాడు. వచ్చింది మహేష్. చేతిలో ఏదో కాగితం ఉంది. రా మహేష్, కూర్చో అన్నాడు మామూలుగా. ఇవాళ ఆఫీస్కి వస్తాననుకోలేదు. విద్యకి ఎలా ఉంది? పొద్దుటి నుంచి 2 సార్లు ఫోన్ చేసినా తీయలేదు. నిద్రపోతూ ఉంటుందేమో. స్లీపింగ్ డోస్ ఇచ్చాడు డాక్టరు. మధ్యాహ్నం వీలైతే వెళ్ళి పలకరించు. నాతో అసలు మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరి పోట్లాటలకి మహేష్ మధ్యవర్తిగా వ్యవహరించడం కొత్త విషయం కాదు. అయినా ఇవాళ ఎందుకో ఆ మాటలు అంటున్న సత్యం స్వరం కొద్దిగా జీరబోవటం గమనించాడు మహేష్. చేతిలో ఉన్న టెలిగ్రామ్ అతని ముందుంచాడు. యువర్ ఆఫర్ ఓకే, స్టాప్ ఆర్డర్ ఫాలోస్ విత్ అడ్వాన్స్ అని ఉంది. దీనికోసమే తను బొంబాయి వెళ్ళింది. పెద్ద వ్యాపార సంస్థ. వాళ్ళ దగ్గరికి లెక్కలేనన్న ఆఫర్లు వచ్చాయి. అంత పోటీలో ఆర్డర్ తమకే రావాలని కొన్ని నెలలుగా పోరాడుతున్నాడు. చివరి నిమిషంలో వెళ్ళటం మానేస్తే ఆర్డర్ ఇంకొకడు కొట్టేయటం ఖాయం. అందుకే తను పరిగెత్తి వెళ్ళి 5 సంవత్సరాల కాంట్రాక్ట్లో కొన్ని లక్షల ఆదాయం వచ్చే ఆర్డర్ ఇది. టెలిగ్రామ్ చూసినా ఎందుకో సత్యమూర్తికి సంతోషం కలగలేదు. క్రెడిట్ అంతా నీదే మహేష్. నువ్వు ఎంకరేజ్ చేసి ఉండకపోతే నేను ఈ ఆఫర్ ఇచ్చేవాడినే కాదు. యు ఆర్ రియల్ సేల్స్ మ్యాన్ అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లేచి నిల్చున్నాడు మహేష్. సిగరెట్లు తెచ్చుకోవటం మరి నీ దగ్గర ఉన్నాయా అడిగాడు సత్యం. జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి టేబుల్ మీద ఉంచి అతని వైపుగా తోసి మౌనంగా బయటికి నడిచాడు మహేష్. ఇక ఫోన్ మోగుతోంది. నొప్పిగా ఉన్న తన కణతలను నొక్కుంటూ రిసీవర్ చేతికి తీసుకున్నాడు సత్యమూర్తి. అతనికి బాగా దగ్గర స్నేహితులు మాత్రమే నేరుగా అతనికే డయల్ చేయగల ప్రత్యేకమైన ఫోన్ అది. ఆ నెంబర్ అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. హలో, నేను సులభను మాట్లాడుతున్నది. ఆ పేరు వినగానే ఎడారిలో ఎర్రటి ఎండలో గంటల కొలది ప్రయాణం చేసి ఒయాసిస్సు ఎదురొచ్చిన బాటసారిలా అయింది సత్యమూర్తి ముఖం. ఇంకా 2 రోజులు ఆఫీస్కి రారేమో అనుకున్నాను. రావలసి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ సత్యం. విషయం తెలిసినప్పటి నుంచి బుర్ర ప్యారలైజ్ అయినట్టుగా అయిపోయింది. ఏమైనా సరే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడాలని, విద్య గారిని పలకరించాలని అనిపించింది. కానీ ఎందుకో. పోన్లే, మంచి పని చేశావు. బిజీగా ఉన్నారా? ఎప్పుడు కలుస్తారు? ఏమో, చాలా అలసటగా ఉంది. తల పగిలిపోయేలా నొప్పి. పోనీ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోరాదు? ఇల్లు ఇంకా ఎక్కువే అవుతుందేమో అప్పుడు ఇంటికి వెళ్తే. ప్లీజ్ సులభ, షో మీ సమ్ ప్లేస్. కొన్ని గంటలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నన్ను విశ్రాంతిగా ఉండగల చోటు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? నేరుగా నా ఫ్లాట్కి వెళ్ళిపోండి. అడ్రస్ తెలుసు కదా. మీరు వెళ్ళేది మా ఆఫీస్ ముందు నుంచే కదా. బయట మెయిన్ గేట్ దగ్గరికి తాళం చెవి ఇచ్చి ఎవరినైనా పంపుతాను. మీరు కారులోంచి అందుకుని అట్నుంచటే వెళ్ళొచ్చు. ఇంకేం ఆలోచించకండి. మీకు ఇప్పుడు రెస్ట్ అవసరం. కిచెన్లో వెతికితే ఏదో ఒక తిండి దొరుకుతుంది. కాస్త కడుపుకు వేసుకుని నిద్రపోండి. నేను మా ఆడిటర్స్ పార్టీ ఒకటి ఉంది, దానికి వెళ్ళి ఆలస్యంగా వస్తాను. వెళ్ళదలుచుకుంటే తాళం వేసి వెళ్ళిపోండి. సరేనా? ఓకే అనండి. సత్యమూర్తిని ఆలోచించుకోనివ్వకుండా ఫోన్ పెట్టేసింది. లాంగ్వేజ్ కోఆర్డినేటర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సులభ. వ్యాపార రీత్యా అయితే సులభ సత్యమూర్తికి 5-6 ఏళ్లుగా పరిచయమే. కానీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం వృద్ధి అయింది మాత్రం ఈ మధ్యే. ఇద్దరు చాలా మటుకు పార్టీల్లో కలుసుకుంటారు. అప్పుడప్పుడు ఏ హోటల్లో అయినా కలిసి భోంచేయటమో కాఫీ తాగటమో జరుగుతుంది. ఇద్దరికీ ఒకేసారి బొంబాయి ప్రయాణం పడితే కలిసి వెళ్తారు. ఒకే హోటల్లో బస చేస్తారు. సులభతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు స్త్రీ అన్న భావం గుర్తుండదు సత్యమూర్తికి. తన వ్యాపార విషయాలు, సమస్యల గురించి చర్చిస్తే అర్థం చేసుకోగల తనతో సమాన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రమే కనిపిస్తుంది. టై సరి చేసుకుని కోటు వేసుకుంటూ ఇంటర్కామ్లో పూర్ణిమతో చెప్పి బయలుదేరాడు.
సులభ ఇంటికి సత్యమూర్తి వెళ్ళటం ఇదే మొదలు. మునుపెన్నడూ వెళ్ళవలసిన అవసరం రాలేదు. ఆమె అతన్ని ఆహ్వానించనూ లేదు. ఇలా ఆమె పరోక్షాన ఆమె ఇంటికి వెళ్ళవలసి రావడం చిత్రంగా ఉంది అతనికి. కారు హై పాయింట్ అపార్ట్మెంట్స్కి చేరుకోగానే కారు పార్క్ చేసిన తర్వాత డ్రైవర్ని వెళ్ళిపోమని తాను లిఫ్ట్ వైపు నడిచాడు. 3వ అంతస్తులో 39వ నంబర్ ఫ్లాట్. తలుపుల మీద మిస్ సులభ అన్న అక్షరాలు పొదిగి ఉన్న నేమ్ ప్లేట్ అతికించి ఉంది. తలుపులు తీయగానే ఎదురుగా కనిపించే హాల్లో బూడిద రంగు కార్పెట్ పరిచి ఉంది. గోడలకు అదే రంగు వేయబడి ఉంది. ఒకవైపు గోడకు దగ్గరగా చిన్న టేబుల్ మీద ఒక పోర్టబుల్ టీవీ సెట్ ఉంది. దానికి ఎదురుగా ఒకటి, అటు ఇటు 2 ఫోమ్ కుషన్డ్ లెదర్ సోఫాల సెట్టు వేసింది. సోఫా మీద కూర్చుని బూట్లు విప్పుతున్నాడు సత్యమూర్తి. ఎందుకో అలా కూర్చున్నప్పుడు మధ్యాహ్నం భోంచేయలేదని గుర్తొచ్చి ఆకలేసింది అతనికి. కోటు షర్టు విప్పి ఒక పక్కన పడేసి వంటగదిలోకి వెళ్ళాడు. ఒక మూల చిన్న డైనింగ్ టేబుల్, దాని పక్కనే రిఫ్రిజిరేటర్ ఒకటి, మరోవైపు గోడ వెంబడి కుకింగ్ రేంజ్ ఉంది. టేబుల్ మీద ప్యాకెట్లో బ్రెడ్ ఉంది. ఫ్రిడ్జ్లోంచి జాము, యాపిల్ పండు, వెన్న తీసుకుని టేబుల్ ముందర కూర్చున్నాడు. 2 స్లైసెస్ బ్రెడ్ తినగానే చాలా అనిపించింది. విద్య ఏం చేస్తుందో అనుకున్నాడు. వంట మనిషి వంట చేసే ఉంటాడు, కానీ తాను ఏమి తినుండదు అని తెలుసు. అతనికి ఉదయం మహేష్ను ఒకసారి తన ఇంటికి వెళ్ళమని చెప్పింది, గుర్తులేదు. అందుకని తను సులభ ఇంట్లో ఆమె డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద విశ్రాంతిగా పడుకుని ఉన్నప్పుడు, అదే సమయంలో మహేష్ తన ఇంట్లో విద్యతో బలవంతంగా కొద్దిగా మజ్జిగన్నం తినేలా చేసి ఆమె ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాడని తెలియదు. పక్కనే టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్లు చేతికి తీసుకున్నాడు. అందులో ఒకటే ఇంగ్లీష్ది ఉంది. మిగతావన్నీ ఫ్రెంచ్ ఫ్యాషన్ మ్యాగజైన్, రష్యన్ సైంటిఫిక్ మ్యాగజైన్ ఒకటి, 2 తమిళం, మరొకటి హిందీ ఉన్నాయి. సులభకు 6 భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ కాక ఫ్రెంచ్, రష్యన్ భాషలు కూడా వచ్చు. అనర్గళంగా మాట్లాడగలదు, చదవగలదు, రాయగలదు. ఎన్నోసార్లు ఢిల్లీకి ఫారిన్ విఐపీలు వచ్చినప్పుడు మినిస్టర్లకి ఇంటర్ప్రెటర్గా ఆహ్వానం మీద వెళ్తూ ఉంటుంది. జపనీస్ కూడా నేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. స్పిర్సోనియన్ మ్యాగజైన్ మాత్రం చేతికి తీసుకుని మిగతావన్నీ అక్కడే ఉంచాడు. పుస్తకాల్లో ఆసక్తి అనిపించిన వ్యాసం చదువుతూ ఉండగా ఎప్పుడు నిద్ర పట్టేసిందో అతనికి గుర్తులేదు. ఎప్పుడో ఫోన్ మోగుతున్న శబ్దానికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. గదంతా చీకటి పరుచుకుని ఉంది. ఫోన్ ఎక్కడుంది కూడా తెలియలేదు అతనికి. లేచి తడుముకుంటూ వెళ్ళి లైట్ వేశాడు. గదంతా తెల్లటి కాంతి. అప్పుడు కనిపించింది కార్నర్ స్టూల్ మీద ఉన్న ఫోన్. సత్యమూర్తికి ఇంకా మత్తు వదలలేదు. అలాగే రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. సులభ మాట్లాడుతోంది. ఏమిటి సార్, మీరు ఇంకా నిద్రపోతున్నారా? ఇక్కడ పార్టీలో బోరుగా ఉంది. మీరు ఇంకాసేపు ఉంటానంటే వచ్చేస్తాను, రమ్మంటారా? సరే అలాగే ఉంటాను. అప్పుడు చూసుకున్నాడు. టైము 9 అయింది. అబ్బా, ఇన్ని గంటల సేపు నిద్రపోయానా అనుకున్నాడు. సిగరెట్ ఒకటి వెలిగించుకుని మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. సత్యమూర్తి బాత్రూంలో మొహం కడుగుతూ ఉండగా వచ్చింది సులభ. తలుపు తీయగానే ఎదురుగా ఫ్యాంటు మీద బనియన్లో కనిపిస్తున్న సత్యం వైపు కొత్తగా చూస్తూ లోపలికొచ్చింది సులభ. బాగా నిద్రపోయారులా ఉంది. నీ సలహాకు థ్యాంక్స్. ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. మళ్ళీ రాత్రి అంతా పనిచేయవలసి వచ్చినా సమస్య లేదు. మధ్యాహ్నం ఏమైనా తిన్నారా లేదా? భోంచేస్తారా? వెళుతూ ఏదో ఒక హోటల్లో తింటాలే. ఎందుకు? మీకేం కావాలో చెప్పండి, అరగంటలో చేసి పెడతాను. వేసుకున్న జీన్స్లోంచి పొడవాటి కాటన్ మ్యాక్సీలోకి దూరి వంటగదిలోకి దూరింది. సులభ చేసి పెట్టినటువంటి చపాతీలు, ఎగ్ కర్రీ తినేసి టీ తాగి డ్రెస్ వేసుకోబోయాడు సత్యమూర్తి. అరేరే, ప్యాంట్ చాలా నలిగిపోయిందండి. ఒక్క నిమిషం, ఇదిగో ఈ లుంగిలోకి మారిపోండి, ఇస్త్రీ చేసిస్తాను. అది సులభ ఉపయోగించే హ్యాండ్లూమ్ ప్రింటెడ్ లుంగి. సిగ్గుగా దాన్ని అందుకుని కట్టుకున్నాడు. 5 నిమిషాల్లో ప్యాంట్ రెడీ అయింది. లేటుగా వస్తానని ఇంటికి ఫోన్ చేసి చెప్పారా? పర్వాలేదు, లేటుగా రావటం ఇంట్లో వాళ్ళకి అలవాటే. మళ్ళీ ఎప్పుడు అలా అంటున్నప్పుడు సులభ కళ్ళల్లో మునుపెన్నడూ చూడని భావం ఏదో కనిపించింది. ఆ చూపు అతనికి ఆమె ఒక స్త్రీ అని గుర్తు చేస్తోంది. అందుకనే బాయ్ అంటానికి ముందు అలవాటు ప్రకారం ఆమె చేతిని పట్టుకోలేకపోయాడు. మళ్ళీ నీకు నాకు టైం దొరికినప్పుడు అన్నాడు. ఇంగ్లీష్లో ఉన్న సౌలభ్యం ఇవాళ తెలిసొచ్చింది. ఇంగ్లీష్లో నువ్వు మీకు రెంటికి ఒకటే పదం కాబట్టి సమస్య ఉండదు. సులభతో తను వ్యాపార రీత్యా కలిసినా ఫోన్లో మాట్లాడినా సాధారణంగా సంభాషణ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ ఇవాళ ఇంట్లో అవటం వల్ల తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు.
భాష ఏదైనా కొంత స్నేహం అంటూ ఏర్పడిన తర్వాత తనకంటే బాగా వయసులో పెద్దవారైతే తప్ప మిస్టర్ అని, మీరు అని, గారు అని గౌరవించడం మానేస్తాడు సత్యమూర్తి. వ్యక్తిగత సంబంధాల్లో అయినా, వ్యాపార వ్యవహారాల్లో అయినా ఏకవచన సంబోధన, స్నేహశీలత్వం మంచి ఫలితాలనిస్తాయని అతనికి నమ్మకం. తన ఆఫీసులో చపరాసి మొదలు తన తర్వాత నెంబర్ 2 మ్యాన్ అయిన వైస్ ప్రెసిడెంట్ సేల్స్ మహేష్ వరకు అందరినీ ఒకే రకంగా గౌరవిస్తాడు, పలకరిస్తాడు. అందుకే వాళ్ళందరికీ తనంటే భయం కన్నా భక్తి ఎక్కువ. ఇక పాప పోవటంతో విద్య జీవిత విధానమే మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి అయ్యేదాకా ఎలా టైం గడపాలో అర్థం కాకుండా ఉంది. అంతటా శూన్యంగా కనిపిస్తోంది. సత్యమూర్తి మీద కోపం తగ్గిపోయింది, కానీ మునుపట్లాగా అతనికి చేరువ కాలేకపోతోంది. అతను స్నానం చేస్తే బట్టలు అందించడం, భోంచేస్తే దగ్గరుండి వడ్డించడం, అతని నిద్రలో దగ్గరికి తీసుకుంటే ప్రతిఘటించకుండా దగ్గర అవ్వటం అన్నీ ఒక బాధ్యతలా మాత్రమే చేస్తోంది. భర్త పక్కనే ఉన్న విద్య మనసుకు ఒంటరితనమే మిగులుతోంది. పాప పోయినప్పుడు డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రలు ఇప్పుడు అలవాటుగా మారిపోయాయి. రోజు రాత్రి ఒక్కటైనా మింగితే తప్ప నిద్ర రాదు. ఆ వేళ అలాగే ఒకటి మింగి పడుకుంది. అర్ధరాత్రైన నిద్ర పట్టక తలనొప్పి ప్రారంభమైంది. సత్యమూర్తి ఇల్లు చేరుకునేసరికి ఉన్న ఊపిరంతా పోయి వస్తాడేమో ఒళ్ళెరక్కుండా నిద్రపోతాడు. పక్కనే పిడుగుపడిన అతనికి మెలకు రాదు. ఒక తలనొప్పి బెళ్ళ 2 నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంది. అదే నిద్ర. ఉదయం లేచేసరికి 9 అయింది. సత్యమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉదయం వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి బయటపడటం, రాత్రి వీలైనంత ఆలస్యంగా ఇల్లు చేరుకోవటం ఇది ఇవాళది కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. బేబీ ఉంటే తనకి ఇవన్నీ తెలిసేవి కాదు. దాంతో ఆడుతూ పాడుతూ రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఎంతసేపు బిజినెస్, ఆదాయము, ఆఫీసు ఇవే అతని లోకం అయిపోయాయి. ఒకప్పుడు ఇదేమిటి, నువ్వు బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక గృహస్థువి, భర్తవి, తండ్రివి అని పూర్తిగా మర్చిపోతున్నావు. కనీసం నీ ఆరోగ్యం కోసమైనా కాస్త పని తగ్గించుకో సత్యం అని మందలించేది. అలా అనుకుంటే ఎలా మరి? ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడైతే గంట కొట్టగానే పరిగెత్తి రావచ్చు. స్వంతంగా అంతా మందే అయినప్పుడు బాధ్యతలు వదిలించుకోవటం ఎలా కుదురుతుంది? ఇక ఇల్లంటావా, ఇక్కడ సర్వాధికారివి నువ్వే, నాదేముంది? నువ్వు దయ తలిచి అన్నం పెడితే తింటాను, ప్రేమ చూపిస్తే ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతాను అని నవ్వేసేవాడు. ఇప్పుడు అది లేదు. సాధారణంగా అతను వెళ్ళే పార్టీలు, డిన్నర్లు విద్యకు నచ్చవు. అక్కడి మనుషులు, మాటలు, వేషభాషలు అన్నీ కృత్రిమంగా కనిపిస్తాయి. ఆడమగా కలిసి కూడా ఒళ్ళు తెలియకుండా డ్రింక్స్ పుచ్చుకోవడం చూస్తే ఆమెకు అసహ్యంగా ఉంటుంది. వీళ్ళంతా ఎందుకు ఇలా ముఖాలతో పాటు మాటలకు కూడా రంగులు పులుముతారు అని విద్య అంటే, అదంతేలే విద్య, అదొక పద్ధతి. డబ్బు గల వాళ్ళు ఎవరైనా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీలు ఇవ్వటం సంప్రదాయంగా వస్తోంది. నలుగురితో కలిసి ఫ్రీగా మూవ్ అవటానికి, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవటానికి ఇలాంటి పార్టీల్లో మంచి అవకాశం ఉంటుంది తెలుసా. దానివల్ల నాలాంటి పబ్లిసిటీ మ్యాన్కి చాలా ఉపయోగం అనేవాడు సత్యమూర్తి. తాగుడు, జోదం, రేసుల్లాగా బిజినెస్ అన్నది కూడా ఒక వ్యసనమేమో అనిపిస్తుంది విద్యకి. తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన సత్యం వేరు, ఇప్పటి సత్యమూర్తి వేరు. అతను, మహేష్, తను ఒకే ఈడు. వాళ్ళు ముగ్గురు ఒకే బడిలో చదువుకున్నారు. సన్నగా, పీలగా, తనకన్నా పొట్టిగా, ఒట్టి భయస్థుళ్ళ ఉండేవాడు సత్యం 10 సంవత్సరాల వయసులో. కానీ చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. మహేష్ బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి ఏ తోటల్లోనో చెట్ల మీద ఉండేవాడు. సత్యం కలిసి వెళ్ళి అతన్ని వెతికి పట్టుకుని తెచ్చి క్లాసులో కూర్చోబెట్టుకునేవారు. పరీక్షలంటూ వస్తే సత్యం కాపీ కొట్టనియ్యాలి, మహేష్ పాస్ అవ్వాలి. అది తంతు. తను మాత్రం ఎలాగో తంటాలు పడి అత్యవసర మార్కులతో బండి లాగిచ్చేది. ఇక విద్య, సత్యం, మహేష్ ముగ్గురు ఒకే చోట కలిశారంటే టైం ఎలా గడిచేది తెలిసేది కాదు. స్కూల్లో లెక్కల మాస్టరు విద్య తండ్రి. కొద్దిగా మాత్రం స్వంత వ్యవసాయం గల ఒక చిన్న రైతు కొడుకు సత్యం. మహేష్కు ఒక ముసలి తాత తప్ప ఎవరూ లేరు. బ్రతుకు తెరువు కోసం జంతికలు, చిన్న బిస్కెట్లు, పిప్పర్మెంట్లు తట్టలో ఉంచుకుని తన స్కూల్ దగ్గరే అమ్ముకునేవాడు. లెక్కల మాస్టర్ ఈశ్వరయ్య గారికి దగ్గర సత్యం ట్యూషన్ చెప్పించుకునేవాడు. మహేష్ తాత మీద దయతోనో మాస్టారు మహేష్కి సత్యం జతలో పాఠం చెప్పేవారు. చీకటి పడగానే భోంచేసి పెందరాళే మాస్టర్ ఇల్లు చేరేవారు. స్నేహితులు ఇద్దరు కూడా. వాళ్లతో పాటు విద్య కూడా కూర్చునేది. మరో 10 మంది దాకా వేరే క్లాస్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు.
తనకన్నా తక్కువ క్లాస్ పిల్లలందరికీ చాలా మటుకు సత్యమూర్తితోనే పాఠాలు చెప్పించేవాడు. తను చదువులో దిట్ట అని అతనికి బాగా గర్వం. కానీ మహేష్ విద్యల దగ్గర మాత్రం అలాంటిది ఏమీ చూపకుండా కలిసిపోయేవాడు. రాత్రి పాఠాలైన తర్వాత అందరూ వెళ్ళినా మహేష్, సత్యం వెళ్ళరు. విద్యతో చేరి ఇంటి ముందర వసారాలో కబుర్లు ఆడుతూ కూర్చునేవారు. సత్యం మంచి కథలు చెప్పేవాడు. కథల పుట్టలాగా అతనికి రోజుకొక కథ ఎక్కడి నుంచి వచ్చేదో. ఇక మహేష్ ఆ వేళ తను చేసిన అల్లరి, తన వీర సాహస కృత్యాలు, తిన్న దెబ్బలు, వీటిని గురించి చిలువలు పలవలుగా వర్ణించి చెప్పేవాడు. కళ్ళు పెద్దవిగా చేసి చెవులు దోరగించి వాళ్ళ మాటలు వినే విద్యకు ఇంట్లో నుంచి పొడుకుందుగాని రమ్మని అమ్మా నాన్న వేసే కేకలు ఎక్కడ వినిపిస్తాయి? సత్యం నాన్నో మహేష్ తాతయ్యో లాంతర పట్టుకుని వెతుక్కుంటూ వస్తే తప్ప కబుర్లకు అంతం అంటూ ఉండదు. చిన్నప్పటి నుంచి ఎరుగున్న నమ్మకం వల్లనేమో విద్య యుక్త వయసుకొచ్చిన మగపిల్లలతో స్నేహం ఏమిటని అమ్మ అడ్డు చెప్పినా నాన్న కొట్టి పారేసేవారు. తమ స్నేహానికి ఆటంకం కలగలేదు. నిజానికి మహేష్ తెలివి తక్కువ వాడేం కాదు. ఎస్ఎల్సీలోకి వచ్చిన తర్వాత ఇంకా మాస్టర్ల దయతో పాస్ అయ్యే వీల్లేదని తెలుసుకున్నాడు. అదైనా పరీక్షలకు నెల రోజుల ముందు. అంతదాకా పుస్తకం తాకిన పాపాన పోలేదు. అసలు అతనికి తాత పుస్తకాలు అవి సవ్యంగా కొనేవాడు కాదు. ఆ వయసులో మనవడికి తనకు 2 పూట్ల భోజనం అమర్చుకోవటమే అలవగాని పని ఆయనకి. ఏమైనా ఎస్ఎల్సీ ఫెయిల్ అవ్వకూడదని మహేష్కి మనసులో బాగా పడింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కోసం సత్యం టౌన్కు వెళ్ళిపోతాడు. పాస్ అయితే తాను ఎలాగో తంటాలు పడి అతను వెంట వెళ్ళిపోవచ్చు. మాస్టర్లందరినీ అడిగి ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు వ్రాయించుకున్నాడు. సత్యం దగ్గరున్న నోట్సులతో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని నెల రోజులు పూర్తిగా బట్టి వేశాడు. సత్యానికి ఫస్ట్ క్లాసు, విద్యకి మహేష్కి సెకండ్ క్లాసు వచ్చింది. ఇంట్లో మొండితనం చేసి ఒప్పించుకుని వాళ్ళిద్దరి వెంట తను అనంతపురం కాలేజీలో చేరింది. అక్కడ అమ్మాయిలకి ప్రత్యేకం హాస్టల్ లేదు. అందుకని మాస్టర్ ఒక చిన్న రూమ్ అద్దె కుదుర్చుకుని ఒక ముసలి అవ్వను మటుకు కుదిర్చి కూతుర్ని దిగబిడిచి వచ్చారు. తమ ఊరి నుంచి వచ్చిన మహేష్, సత్యమూర్తి ఇద్దరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోగలరన్న నమ్మకంతోనే ఆయన కూతుర్ని అంత ధైర్యంగా టౌన్లో విడిచిపెట్టారు. మహేష్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సీటు దొరికింది. 2 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియదు. కాలేజీలో మిగతా అబ్బాయిలు మహేష్, సత్యాలను విద్యకు బాడీ గార్డ్స్ అని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఒకసారి ఒక రౌడీ కుర్రాడు తన వెంటబడి అల్లరి పెట్టడం చూసి సత్యం వాడిని కొట్టిన దెబ్బలు తనకి ఎప్పటికీ గుర్తే. అతనికి అంత కోపం రాగలదని, అసలు అన్ని దెబ్బలు కొట్టగల బలం ఉందని అప్పుడే తెలిసింది. బడిలో ఉన్నప్పటి అర్భకపు సత్యం కాదని, పౌరుషం గల మగవాడయ్యాడని గుర్తించింది. విద్యకు స్నేహం వరకు మహేష్, సత్యం ఇద్దరు ఒకటే. కానీ సత్యమూర్తి పట్ల ఆమె మనసులో ఏమోలో కొంత ఆరాధనా భావం ఉండేది. దానికి తోడు వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త రకం ఆకర్షణ ఏదో ఏర్పడింది అతనంటే. కాలేజీలో చేరిన తర్వాత మహేష్ దుడుకుతనం కొంత తగ్గింది. చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు. ముగ్గురు ఏ రోజైనా విద్య గదిలో కలిస్తే ఎక్కువగా కాలేజీ, చదువు, లెక్చరర్లు, పాఠాలు వంటి విషయాలే చర్చించుకునేవారు. తమ క్లాసులో తమతో పాటు చదువుకునే అమ్మాయిలను చూడగానే వంకర్లు తిరిగిపోతూ వయ్యారాలు పడిపోయే అబ్బాయిలను చూసి చిరాకు పడేవాడు మహేష్. ఒకసారి అలాగే ఒక అబ్బాయి మరో అమ్మాయిని పుస్తకమో నోట్సో ఏదో అడగడానికి అష్టవంకర్లు తిరగడం చూసి ఆ అమ్మాయిని అటు వెళ్ళనిచ్చి అబ్బాయిని కసురుకున్నాడు మహేష్. అరే, ఆ అమ్మాయి నిన్ను మింగేస్తుందా ఏమిట్రా అలా కంగారు పడిపోతున్నావు అని. నీకేమో ఈ పెద్ద చెప్పొచ్చావు. నువ్వు నీ స్నేహితుడు ఇద్దరికీ కలిపి ఒకే గర్ల్ ఫ్రెండ్ దొరికింది, మీకు ఇంకెవ్వరూ కనిపించరు అన్నాడు నోరు జారి. అంతే, భూమి ఆకాశం ఏకమైపోయాయి. రాస్కెల్, కనిపించిన ప్రతి అమ్మాయి, స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల గర్ల్ ఫ్రెండ్ ఏనట్రా? అసలు నీకు స్నేహానికి అర్థం తెలుసా? విద్య అంటే నేను ఎలా చూస్తానో చెప్పినా అసలు నీకేమర్థమవుతుందిరా అంటూ ఆ అబ్బాయిని పడదోసి పిడిగొద్దులతో శాస్తి చేశాడు. కాస్త ముందుకు నడిచి వెళ్తూ ఉన్న తను, సత్యం వచ్చి విడిపించకపోతే ఆ కోపంలో అతను ఇంకా ఏం చేసి ఉండేవాడో. ఇక మహేష్ భోజన ప్రియుడు. మంచి భోజనం కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనకాడ్డు. ఆ వేళ బాగా ఆకలిగా ఉందని ఆఫీస్ నుంచి 5 మైళ్ళ దూరంలో ఉన్న హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినొచ్చాడు. ఆఫీస్లో ఉన్న అన్ని గదుల్లోకి పెద్దది మహేష్ కేటాయించబడింది. సత్యమూర్తి గది కన్నా చక్కగా, అందంగా, ఖరీదైన ఫర్నిషింగ్తో అలంకరించబడి ఉంటుంది. అలా ఉండటం వ్యాపార రీత్యా అవసరం కూడా. కంపెనీకి వచ్చే కస్టమర్లు, కంపెనీ నుంచి ఆర్డర్లు తీసుకునే పార్టీలలో ముఖ్యమైన వారు ఎవరొచ్చినా కలిసేది మహేష్నే. సాధారణంగా వాళ్ళకి నేరుగా సత్యమూర్తిని చూసి తీరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. హోదా రీత్యా తనతో సమాన స్థాయిలో ఉన్న వారిని
ఎక్కువ విలువ గల ఆర్డర్లు ఇచ్చే పెద్ద కంపెనీల అధిపతులను మాత్రమే అతను ఏ 5 స్టార్ హోటల్లోనో డిన్నరో పార్టీయో ఏర్పాటు చేసి కలుసుకుంటాడు. అందుకని ఆఫీస్ మొత్తానికి మహేష్ గది అదొక షో విండో లాంటిదన్నమాట. మహేష్ కూడా ఆ గదిలో తన స్థలంలో ఇమిడిపోయే విధంగా ట్రిమ్గా తయారై వస్తాడు. అతని గదిని 2 భాగాలుగా విభజిస్తే ఒకవైపు అతని రైటింగ్ టేబుల్స్, స్వీవెల్ చైర్, టేబుల్కి రెండో వైపు 3 కుర్చీలు ఉంటాయి. రెండో భాగంలో రౌండ్ టేబుల్ ఒక దాని చుట్టూ కూర్చుంటే లోపల కూరుకుపోతాయా అనిపించే అంత మెత్తని కుర్చీలు 5 ఉంటాయి. మహేష్ అతిథులు వస్తే మాట్లాడేది, కూల్ డ్రింకో కాఫీ ఇచ్చి మర్యాద చేసేది అక్కడే. బిజీ లంచ్ టైం, ట్రాఫిక్లో 5 మైళ్ళు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసి వచ్చాడేమో. చల్లగా ఉన్న ఏసీ రూమ్లో రౌండ్ టేబుల్ మీద ఉన్న కుర్చీ ఒక దాంట్లో టేబుల్ కిందగా కాళ్ళు చాపుకొని కూర్చుంటే హాయిగా ఉందనిపించింది. సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. తనకు ఖరీదైన సిగరెట్ల రుచి నచ్చదు. అందుకనే తన బ్రాండ్ ఒకటి, అతిథులు లేక సత్యమూర్తి అడిగితే ఇవ్వటానికి మరో రకం ఒకటి అతని దగ్గర ఎప్పుడూ ప్యాకెట్లుంటాయి. కుర్చీలో జారగిలబడి కూర్చుని కళ్ళు మూసుకుని సిగరెట్ పొగ పీలుస్తూ లోకాన్నే మర్చిపోయిన వాళ్ళ మౌనిలా యోగిలా కూర్చుని ఉన్న మహేష్ని ఫోన్ మోత ఈ లోకంలోకి తీసుకొచ్చింది. నింపాదిగా లేచి తన టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. గ్రీన్లాండ్ కాఫీ కంపెనీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతున్నాడు మామూలుగా. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. అయిన తర్వాత, మన్ పసంద్ యాడ్స్ వచ్చే వారంలో పత్రికలకి ఇవ్వాలనుకున్నాం కదా, లేఅవుట్స్ రెడీ అయితే మా అప్రూవల్కు పంపించండి. ఆ ఫైల్ ఆ ఉదయమే మహేష్ టేబుల్ మీదకి వచ్చింది. అంటే లేఅవుట్స్ రెడీ అయ్యాయన్నమాట. అనుకుని అబ్బే అనిపించడం ఏంటి సార్, నేనే స్వయంగా తీసుకొస్తాను, ఇదిగో మరో గంటలో బయలుదేరుతున్నాను అని మాట ఇచ్చేశాడు అవతల మనిషికి. ఫోన్ పెట్టేయగానే మన్ పసంద్ ఫోల్డర్ దగ్గరికి లాక్కున్నాడు. ఇంగ్లీష్ కాక హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మొత్తం 6 భాషల్లో తయారు చేసిన లేఅవుట్స్ ఉన్నాయి అందులో. దేశంలో పెద్ద కాఫీ కంపెనీల్లో ఒకటైన గ్రీన్లాండ్ కంపెనీ వారు కొత్తగా కాఫీ బిళ్ళలు తయారు చేస్తున్నారు. అవి మరో 4 రోజులకి మార్కెట్లోకి వస్తాయి. వస్తువు మార్కెట్లోకి రాకముందే దాని పేరుని, లక్షణాలని, ప్రత్యేకతని అమ్మటం ప్రారంభించాలి అన్నది మహేష్ పాలసీ. అలా చేయటం వల్ల కస్టమరే కొత్త ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ మార్కెట్లోకి వెళ్ళిన ప్రోడక్ట్ కొనేవాడి కోసం షాపుకు వేచి ఉండనక్కర్లా అని అతని నమ్మకం. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అమ్మకాన్ని అసలు అమ్మకం కన్నా చాలా రోజులు ముందుగా ప్రారంభించాలన్నది మహేష్ తమతో వ్యాపారం చేసే ప్రతి కస్టమర్కి ముందుగా ఇచ్చే గట్టి సలహా. ప్రతి లేఅవుట్లో ఆయా భాషల్లో పత్రికల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలో సూచించబడి ఉంది. తెల్లని గ్లాస్ షీట్ల మీద మధ్యలో మన్ పసంద్ కాఫీ బిళ్ళల ప్యాకెట్ ఫోటో అతికించుంది. ప్యాకెట్ డిజైన్ తయారు చేసింది శ్రీవిద్యలోనే. దానికి పైన కింద మన్ పసంద్ అని పెద్ద అక్షరాల్లో పేరు. మీకు నచ్చే, మీరు మెచ్చే కాఫీ రుచి ఇప్పుడు బెళ్ళల్లో దొరుకుతుంది. ఒక్కొక్క బెళ్ళ 10 పైసలు మాత్రమే. దేశంలో ప్రప్రథమంగా గ్రీన్లాండ్ కాఫీ కంపెనీ వారు తయారు చేసిన కాఫీ బెళ్ళలు మీకోసం ప్రత్యేకం. మన్ పసంద్ అని పేరు చెప్పి అడగండి అని అర్థం వచ్చేలా 5 భాషల్లో ప్రింట్ చేసిన అక్షరాలను కత్తిరించి ఫోటోకి పైన కింద ఒక పద్ధతిలో అమర్చారు. ఫోల్డర్ తెరవగానే కనిపించిన ఇంగ్లీష్ లేఅవుట్ చదవగానే మహేష్కి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ కాగితాన్ని ఫోల్డర్లో దూర్చి విసురుగా దాన్ని చేతిలో తీసుకుని లేచి నిల్చున్నాడు. తలుపు తీసుకుని కారిడార్ అవతల ఉన్న కాపీ సెక్షన్కి వెళ్ళాడు. డజన్ టేబుళ్ళు, వాటి దగ్గర మనుషులు పనిచేసుకుంటున్న ఇరుకు కనిపించని హాల్ అది. మహేష్కి ఏ అవసరం వచ్చినా కింద ఉద్యోగుల్ని తన గదిలోకి పిలిచి మాట్లాడే అలవాట్లేదు. తనే ఏ సెక్షన్లో పని ఉంటే అక్కడికి నేరుగా వెళ్ళిపోతాడు. దీనివల్ల అతను కలుసుకుని ఆయా ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఒకటి, కర్మగాలి అతని కోపానికి గురి కావాల్సి వస్తే అక్కడే మరో 10 మంది ఉద్యోగుల ముందు తిట్లు తినాల్సి రావటం. పెద్ద పెద్ద అంగలతో బూట్లు శబ్దం చేస్తూ వస్తున్న మహేష్ రాకను గమనించి లేచి నిల్చున్నాడు కాఫీ సెక్షన్ హెడ్ కామరాజు. నువ్వెన్నాళ్ళ నుంచి కాపీ రేటింగ్ చేస్తున్నావు? ఉరిమినట్టుగా అడిగాడు. భయంతో వణికిపోతున్నాడు కామరాజు. మనస్సులోనే గుణించుకుని 12 సంవత్సరాలు అయింది సార్. అయితే ఈ కాపీలను కళ్ళు మూసుకుని అప్రూవ్ చేశావా అంటూ ఫోల్డర్ టేబుల్ మీదకి విసిరాడు. అతను ఫోల్డర్లో ఉన్న షీట్లన్నీ తీసి టేబుల్ నిండుగా పరుచుకుని ఆదుర్దాగా పరిశీలిస్తున్నాడు. చైర్ ఒకటి లాక్కుని కూలబడ్డాడు మహేష్. హాల్లో అంతటా నిశ్శబ్దంగా ఉంది. మిగతా టేబుల్స్ దగ్గర ఉన్న ఆడ మగ అంతా ఎవరి పనులు వారు చేసుకుంటున్నట్టు కనిపించినా అందరి చెవులు ఇటే ఉన్నాయి. ముందు కూర్చో చెప్తాను. తప్పుల కోసం వెతుకుతున్నావు కాదు, అసలు కాన్సెప్టే తప్పుగా ఉందయ్యా. కాగితాల మీద నుంచి దృష్టి మళ్ళింది. కళ్ళు పెద్దవిగా చేసి మహేష్ వైపు చూశాడు కామరాజు. మామూలుగా సీనియర్ కాపీ రైటర్లు ఎవరికైనా ఉండే దళసరి కళ్ళద్దాలని అతను ధరిస్తాడు.
వాటిలోంచి అతని కళ్ళు మరీ పెద్దవిగా కనిపించి మహేష్ కోపం పోయి నవ్వొచ్చింది. చూడు కామరాజు, నీకున్న క్వాలిఫికేషన్లు నాకు లేవు. నాకు చదవగానే విషయం వెంటనే అర్థం కానంత స్టాండర్డ్ ఇంగ్లీష్లో నువ్వు కాపీ రాయిస్తే మరే ప్రోడక్టో అయితే చాలా సంతోషించి ఉండేవాడిని. ఇవి 10 పైసల కోటి అమ్మే కాఫీ బిళ్ళలయ్యా బాబు. వీటిని ఉపయోగించేది నువ్వు నేను కాదు. అవి ఎవరి కోసం నిర్దేశించబడ్డాయో ఆ క్లాస్ మనుషులను గుర్తులో ఉంచుకుని వారికి అర్థమయ్యే భాషలో వ్రాస్తే కదా అసలు మెసేజ్ వాళ్ళకి అందేది. మరి ఇంగ్లీష్లో అదే నేను ముందే చెప్పాను వాళ్ళకి, ఇంగ్లీష్లో యాడ్ రిలీజ్ చేయటమే వేస్ట్ అని. వాళ్ళు ఒప్పుకోలేదు. పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ కదా, ఇంగ్లీష్ పత్రికల్లోకి యాడ్ వెళ్ళకపోతే బాగుండదట. పోనీ మనం ఏం చేస్తాం, ఖర్చు అయ్యేది వాళ్ళ సొమ్మే కదా. ఇదిగో నువ్వు మాత్రం ఈ లేఅవుట్ల సంగతి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్గా సులభంగా అర్థమయ్యే విధంగా కాపీ తయారు చేయించు. ఇదిగో ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అని హాల్లో మిగతా వాళ్ళ వైపు తిరిగాడు మహేష్. మాస్టారు ముందు పిల్లల్లాగా నలుగురు లేచి నుంచున్నారు. ఈ ఒక్కసారికి మీ పద్ధతి మార్చుకోండి. కాపీ ఇంగ్లీష్లో వద్దు. మీ నలుగురు కలిసి కూర్చొని తెలుగులో రాయండి. వీలైనంత సింపుల్గా క్లుప్తంగా ఉండాలి. దాన్ని ఆధారంగా పెట్టుకుని మిగతా 5 భాషల్లోకి ట్రాన్స్లేషన్ జరగాలి. ఓకే, నువ్వు ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు. రేపు ఉదయం నేను వచ్చేసరికి లేఅవుట్స్ నా టేబుల్ మీద ఉండాలి అనేసి అక్కడి నుంచి కదిలాడు మహేష్. జరుగుతున్న ఆలస్యానికి క్షమాపణ చెప్పుకునేందుకు గ్రీన్లాండ్ ఆఫీస్ నెంబర్ డైల్ చేశాడు. ఇక అది స్టూడియో సెక్షన్లో ప్రొజెక్షన్ రూమ్. పేరు గది. కానీ అక్కడ 20 మంది దాకా కూర్చుని ఎదురుగా ఉన్న 16 మిల్లీమీటర్ల స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యే ఫిల్మ్ చూడొచ్చు. చివరి వరుసలో ఉన్న కుర్చీలో సత్యమూర్తి, మహేష్ కూర్చుని ఉన్నారు. అంతకుముందే స్టూడియో మేనేజర్ జలాలుద్దీన్ తెప్పించి అందించిన టీ కప్పులు ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. ఇద్దరి దృష్టి ఎదురుగా స్క్రీన్ మీద ఉంది. అడ్వర్టైజ్మెంట్ షాట్ మొదలైంది. ఎదురుగా స్క్రీన్ మీద బొమ్మ, దాని వెంట సంగీతం, మాటలు కూడా వస్తున్నాయి. మొదటి షాట్లో చంటిబిడ్డకు పాలిస్తున్న తల్లి పాలరాతి విగ్రహం. కెమెరా బొమ్మ కుడివైపు యాంగిల్ నుంచి మెల్లగా కదిలి ముందరికి ముఖాముఖి వచ్చేస్తోంది. అంతదాకా సంగీతం. అసలు ఒక స్త్రీ తీయని స్వరంలో మాటలు. తర్వాత మీ బిడ్డకు తల్లి పాల కన్నా మించిన శ్రేష్టమైన ఆహారం మరేదీ లేదు అంటుంది. రెండవ షాట్లో బొద్దుగా ముద్దుగా ఉయ్యాలలో ఊగుతున్న పాప పక్కన ఉయ్యాల ఊపుతూ పాప వైపు ప్రేమగా చూస్తున్న అందమైన తల్లి. చక్కని సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మూడవ షాట్లో తల్లి బిడ్డలిద్దరి క్లోజప్లు వేరువేరుగా కానీ పెరిగే మీ పాపకు అని వినిపిస్తుంది. నాలుగో దాంట్లో తల్లి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది. మీ దగ్గర పాలు సరిపోనప్పుడు సంగీతం తీవ్రత ఎక్కువ అవుతుంది. ఐదవ షాట్లో మధుర మిల్క్ పౌడర్ డబ్బాలు 2 సైజుల్లో చాలా దూరంలో వచ్చి కెమెరా దగ్గరికి క్లోజప్లో వస్తాయి. సంగీతం అదే తీవ్ర స్థాయిలో ఉపయోగించండి అని వినిపిస్తుంది. మధుర ఉపయోగించండి అని. మధుర అన్న పదం స్పష్టంగా మృదువుగా వినిపిస్తుంది. ఆరో షాట్లో పైన ఉయ్యాల్లో చూపిన పాప మంచం మీద తల్లి ఒడిలో పడుకుని ఫీడర్లోంచి పాలు తాగుతూ ఉంటుంది. సంగీతం వేగం తగ్గుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధి గల పాలపొడితో మీ పాప ఇష్టపడే రుచిలో పాలు. అదే షాట్లో కెమెరా ఆ గదిలో మూలగా ఒక టేబుల్ మీద ఉన్న మధుర పాలపొడి డబ్బా మీదకు వెళ్తుంది. తల్లి పాల తర్వాత అత్యుత్తమమైనది మధుర. చివరి షాట్లో పాలు తాగి సంతృప్తిగా నవ్వుతున్న పాప క్లోజప్. మళ్ళీ కొద్దిగా సంగీతం తీవ్రత హెచ్చి తగ్గుతుంది. సరిగ్గా 1 నిమిషంలో షాట్ అయిపోయింది. ఫోటోగ్రఫీ, సెట్స్, అరేంజ్మెంట్ పర్వాలేదు, బాగున్నాయి కదూ అన్నాడు మహేష్. అతని ఈ ఫిల్మ్ని తయారు అయ్యే దశల్లోనే 2 సార్లు అయిన తర్వాత 3 సార్లు చూశాడు. ఇవాళ వచ్చింది సత్యమూర్తికి కంపెనీగా. ఇంకోసారి స్టార్ట్ చేయించేదా సార్ అడుగుతున్నాడు జలాలుద్దీన్. సత్యమూర్తి వాచి చూసుకుంటూ వద్దులే అని అతనికి చెప్పి లేచి నిల్చుంటూ, ఏమిటో మహేష్, మనం ఇలా హై క్లాస్ పోస్ట్ సెట్టింగ్తో షూట్ చేస్తాం కానీ నిజానికి పాలపొడి డబ్బాలు ఎక్కువగా కొని ఉపయోగించేది మధ్యతరగతి వాళ్ళు అన్నాడు. మనం అలా చెప్తే క్లయింట్స్ ఊరుకోరయ్యా. బ్యాక్గ్రౌండ్లో ఏమాత్రం అందం, మోడల్కి ఏమాత్రం అలంకరణ తగ్గిన ఫిలిం తిప్పికొడతారు. ప్రేక్షకులైనా అంతే. ఈ స్టైల్లోనే యాడ్స్ చూపించడం వాళ్ళకి అలవాటుగా మారింది. వాళ్ళకి చూడటం కూడా. మరో విధంగా ఉంటే చూసేది ఎవరో. ఇద్దరు కలిసి సత్యమూర్తి గదిలోకి వెళ్ళారు. అక్కడ మామూలుగా సత్యమూర్తి ఆ సమయంలో ఆఫీసులో తీసుకునే కాఫీ 2 కప్పుల్లో తయారుగా ఉంది. ఇద్దరు చెరొకటి తీసుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఆఫీసుల్లో కాఫీ, టీలకు హద్దు ఉండదు. సిగరెట్లకి నిషేధం ఉండదు. ప్రతి నిమిషం సత్యం వాచి చూసుకోవటం గమనించాడు మహేష్. అప్పుడే చూశాడు, సత్యం వేసుకుంది మామూలు బిజినెస్ సూట్ కాదు, కొద్దిగా పెర్ఫ్యూమ్ వాసన కూడా వస్తోంది.
విద్య షాపింగ్కి కాబోలు వెళ్ళాలని చెప్పింది. కాస్త నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు మహేష్. పూర్ణిమను వెళ్ళమందామంటే ఆ అమ్మాయి ఈరోజు ఏదో పనుందని ముందే వెళ్ళిపోయింది. జేబుల్లో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు ఉన్నాయా? తన దగ్గర ఉన్న ప్యాకెట్ తీసి సత్యమూర్తికి అందించాడు మహేష్. అతను కారు తాళాలు మహేష్ చేతికిస్తూ నువ్వు కారు తీసుకెళ్ళు అన్నాడు. ఇంకా ఉంటే అసలు ఇంత హడావిడిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మహేష్ ఎక్కడ అడుగుతాడని భయపడుతున్న వాళ్ళ నేను వస్తా అంటూ బయటికి నడిచాడు సత్యమూర్తి. మహేష్ కప్పు ఇంకా ఖాళీ అవ్వలేదు, అందుకని అక్కడే కూర్చున్నాడు. ఇక ఫోన్ రింగ్ అయింది. విద్య కాబోలు అనుకొని రిసీవర్ అందుకొని హలో అన్నాడు. హలో సత్యం, మీరేనా? ఏమిటింత ఆలస్యం? నేను మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? మౌనంగా వింటున్నాడు మహేష్. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏమిటి మాట్లాడరే? నేను సులభన్ సార్. ఇవాళ నా బర్త్డే అని మిమ్మల్ని మాత్రమే పార్టీకి ఆహ్వానించానని గుర్తుందా అసలు మీకు? సత్యానికి ఆహ్వానాలు మరిచిపోయే అలవాటు లేదు మేడం. అతను ఇప్పుడే బయలుదేరాడు అని తాపిగా చెప్పి ఫోన్ పెట్టాడు. ఎవరి సులభ? తనకు తెలియకుండా సత్యమూర్తికి ఎంత స్నేహితురాలు ఎప్పుడైంది? మామూలుగా ఆఫీస్లోనో బయటో ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు విద్య ఎటైనా వెళ్ళాలంటే ఆమెకు తోడుగా పూర్ణిమనో మహేష్నో కోరటం మామూలే. కానీ తనకు తెలిసినంతవరకు అతను బిజీగా ఏం లేడు ఈరోజు. పైగా ఈవిడెవరో బర్త్డే పార్టీ అంటోంది. అందులో ఈయన్ని మాత్రమే ఆహ్వానించిందట. ఈ ఇంటిమసీని ఏమనుకోవాలి? అర్థం కాకుండా ఉంది మహేష్కి. సులభ ఎక్కడో విన్నట్టుగా ఉంది ఈ పేరు. ఏమో గుర్తుకు రావటం లేదు. స్వరం చూడబోతే ప్రౌఢ యువతిలా ఉంది. ఆమె గారితో ఈయన స్నేహం ఎలాంటిదో సమయం చూసుకుని అడగాలి. ఏమంటాడో? కోపం వస్తుందేమో. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడా? అనని అలా అయినా అసలు గుట్టు బయటకు వస్తుందిగా. విద్యకు అన్యాయం జరుగుతుంటే మాత్రం తను చూస్తూ ఊరుకోలేడు. ఇక ఆ వేళ శనివారం. సులభ బర్త్డే తర్వాత వచ్చిన 4వ శనివారం అది. ప్రతి శనివారం సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా సులభ దగ్గరికి వెళ్ళిపోవటం అలవాటుగా మారిపోయింది సత్యమూర్తికి. అప్పటిదాకా సాయంత్రం ఇద్దరు కలిసి చూసిన గాడ్ ఫాదర్ సినిమా గురించి మాట్లాడి అప్పుడే నిద్రపోయింది సులభ. పక్కనే ఆమె చేతిని తన మెడ చుట్టూ వేసుకుని పడుకుని ఆలోచిస్తున్నాడు సత్యమూర్తి. సులభది గొప్ప అందమేం కాదు, ఎక్కువ అలంకరణ కూడా చేసుకోదు. అయినా సరే ఏదో ఆకర్షణ ఉంది ఆమెలో. అదే తనని ఇలా ఆమెకు దగ్గర చేసింది. తమ స్నేహం ఇంత దూరం వెళుతుందని అతను ఊహించనే లేదు. సులభ చిన్నపిల్లేం కాదు, కానీ పెళ్ళి కావాల్సిన యువతి. అటువంటి ఆమెకు ఈ పిచ్చి ఏమిటో. అసలు కథ ఆమె బర్త్డే రోజు ఆరంభమైంది. సాయంత్రం 5ంటికి సత్యమూర్తి సులభ ఫ్లాట్ చేరుకున్నాడు. ఆ ఉదయం ఆమె నిద్ర లేచేసరికి తన తరపున పెద్ద పూల గుచ్చం ఒకటి ఆమెకు అందేలా ఏర్పాటు చేసి ఉంచాడు. అతను వెళ్ళేసరికి సులభ ఆ పువ్వులను అమర్చిన వ్యాజ్ వెంక చూస్తూ కూర్చుంది. హ్యాపీ బర్త్డే టు యూ అని అతను ఆమె చేయి పట్టుకుని అంటే మీరు పంపిన పువ్వులు చాలా బాగున్నాయి అన్నది చిరునవ్వుతో. అదేమిటి పార్టీ ఇలాగైనా చేసుకునేది? అంతే, ఈసారి మీరున్నారు. మామూలుగా ప్రతి ఏడు ఒక్కదాన్నే కూర్చుని కేక్తో కోసేస్తాను. ఒక్కొక్కసారి పుట్టినరోజును పూర్తిగా మర్చిపోతాను కూడా. నిజంగా అంతే. అంతా పరిచయస్తులే తప్ప స్నేహితులు లేరు, బంధువులు లేరు. ఏం చేయను మరి. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. డాడీ పోయి 5 సంవత్సరాలు అయింది. ఓ ఐఎమ్ సారీ అన్నాడు సులభ కళ్ళల్లో నీళ్లు చూసి. అంతలోనే మూడు మార్చుకుని రండి ముందు కాఫీ తీసుకుందరు, తర్వాత కేక్ కొయిద్దురు కానీ అని హుషారుగా అతని చేయి పట్టుకుని వంటగదిలోకి దారి తీసింది. ఈవేళ మొదటిసారిగా ఆమెను చీరలో చూస్తున్నాడు సత్యమూర్తి. మామూలుగా ఆఫీసులో అయితే సల్వార్ కమీజో జీన్సో మిడ్డీ ఫ్రాకో వేసుకుని ఉంటుంది. ఆమె ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అయితే నీకు చీర కట్టుకోవడం కూడా వచ్చా? ఏ నేను అసలు చీరే కట్టుకోను అనుకున్నారా? భలేవారే. కేక్ కోసి ఒక ముక్క అతని నోటికి అందించి తను తింది. ఇప్పుడు చెప్పండి, నాకు బహుమతి ఏం తేలేదా మీరు? అప్పుడే గుర్తుకొచ్చిన వాళ్ళ జేబులోంచి ఒక చిన్న బాక్స్ ఒకటి బయటికి తీశాడు సత్యమూర్తి. మూత తీసి ఆమెకు చూపించాడు. అందులో ఉన్నది ఒక ముత్యం పొదిగిన ఉంగరం. అసంకల్పితంగా వేళ్లను అతను ముందుకు చాచింది. కానీ అతను మాత్రం బాక్స్ను ఆమె చేతికి అందిస్తూ ఉంగరం పెట్టవలసింది నేను కాదు అన్నాడు చిరునవ్వుతో. ఎందుకో ఆమె మొహం ముడుచుకుపోవటం గమనించాడు సత్యమూర్తి. మౌనంగా లేచి వెళ్ళి బాక్స్ని లోపల బీరువాలో ఉంచేసి వచ్చింది. కోపం వచ్చిందేమో, లేకపోతే తనే తీసి వేలుగు పెట్టుకోవచ్చు కదా అనుకున్నాడు. డిన్నర్కి టేబుల్ బుక్ చేయమని ఫోన్ చేయనా సులభ అని. వద్దు. పోనీ ఈస్ట్ వెస్ట్ ఎండ్ శ్రీరామ కూడా వద్దు. నేను ఒక చోటికి తీసుకెళ్తాను రండి, కొంచెం దూరం అయినా ప్రశాంతంగా ఉంటుంది.
నీ ఇష్టం, అంతవరకు ఏం చేద్దాం? మీకోసం ఐస్ క్రీమ్ తయారు చేసి ఉంచాను, కాసిన ఫ్రూట్స్ వేసుకుని దాని వెంట కాసేపు కబుర్లతో భోంచేద్దాం. ఆమె వెంటే వంటగదిలోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. యాపిల్ తీసుకుని చెక్కు తీస్తున్న సులభ వైపు చూస్తూ కూర్చున్నాడు. లేత బూడిద రంగు మీద నలుపు రంగు పువ్వులున్న అమెరికన్ క్రేప్ చీర, నలుపు రంగు బ్లౌజులో మామూలు కన్నా కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. మెడ నుంచి కొద్దిగా కింద దాకా మాత్రమే ఉండే బాబ్ చేసిన జుట్టుని కుదురుగా దువ్వి రబ్బర్ బ్యాండ్లతో బిగించి చిన్న ముడిలా వేసుకుంది. ముఖంలో కొత్త సంతోషం ఏదో కనిపిస్తోంది. అదే సత్యమూర్తికి అర్థం కాకుండా ఉంది. బిజినెస్ ఎలా ఉంది? మాకేమండి, మీ యాడ్ కంపెనీలు బాగా జరుగుతున్నంతసేపు మాకు డోకా లేదు. ఈ మధ్య ట్రాన్స్లేషన్ రేట్లు పెంచినట్టున్నారు కదా మీ కంపెనీలో? పెంచక తప్పలేదు సార్. ట్రాన్స్లేటర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఎక్కువ శాలరీలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళని, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లని తీసుకొని చచ్చి చెడి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మరో లాంగ్వేజ్ ఫర్మ్కో మరో చోట కాపీ రైటర్లుగానో పరిగెత్తిపోతున్నారు. అందుకని కొత్త పద్ధతి ఒకటి మొదలెట్టాములేండి. ఒక 10 మంది దాకా పార్ట్ టైం ట్రాన్స్లేటర్లు తీసుకున్నాను. అంతా వేరే చోట్ల మరో జాబ్ చేసేవాళ్ళు. ఉదయమో సాయంత్రమో ఎవరు అనుకోవాలని బట్టి వాళ్ళు వచ్చి ఏర్పాటు చేశాను. ఆ మాటలు సత్యమూర్తిలో పాత జ్ఞాపకాలు ఏవో బయటికి తీశాయి. ఒకప్పుడు అతను అలా ఒక యాడ్ ఏజెన్సీలో పార్ట్ టైం ట్రాన్స్లేటర్గానే చేసింది గుర్తొచ్చింది. మొత్తానికి గట్టివారే మీరు. మలయా మోటార్స్ వారి చిన్న కారు ప్రాజెక్ట్ సంపాదించారు. కాపీలు కొంచెం త్వరగా తయారు చేయించి పంపమని మీ కాపీ సెక్షన్కి డైరెక్షన్ ఇవ్వండి. మీ వాళ్ళకి ఎప్పుడూ ఆలస్యంగా కాపీలు ఇచ్చి అర్జెంటుగా ట్రాన్స్లేషన్ కావాలని గొంతుకు మీద కూర్చోవడం అలవాటు. బాబోయ్, అటాక్ నా మీదకి తిప్పారా? పోనీ నెల రోజులు టైం ఇమ్మని చెప్తాను, సరేనా? ఏవద్దు, అన్ని రోజులు టైం ఇస్తే మా వాళ్ళు వీటి తలల మీద పెద్ద పెద్ద పేపర్ వెయిట్లు పెట్టేసి వాటి సంగతి మర్చిపోతారు అని అంటున్న సులభ తీరు చూసి హాయిగా నవ్వేశాడు. నీకు ఇట్లా ఆఫీస్లో, బయట, ఇంట్లో కూడా వ్యాపార విషయాలే చర్చించడం బోరు కొట్టవా అని అడిగాడు. బోరా ఎందుకు? మనం రోజుకి 50% గడిపేది బిజినెస్ ప్రపంచంలోనే. మిగతా సమయంలో వాటిని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం? వెంటనే ఆమెను విద్యతో పోల్చి చూడకుండా ఉండలేకపోయాడు సత్యమూర్తి. ఇంట్లో ఆఫీస్ విషయాలు మాట్లాడితే నచ్చదు విద్యకి. ఎప్పుడూ ఆ ఆలోచనలేనా? వేరే ఏదైనా చెప్పండి అంటుంది విసుగ్గా. దానివల్ల ఇద్దరి మధ్య ఒక్కోసారి చెప్పుకునేందుకు మాటలే మిగలవు. ఆ విషయం మీద ఇంట్లో ఎన్నో కోల్డ్ వార్లు జరిగాయి. తర్వాత ఇద్దరూ సులభ కారులో బయలుదేరారు. అశోక విండ్సర్ మేనర్ హోటల్ దాటుకుని గుట్టహళ్ళి మీదుగా మేక్రీ సర్కిల్లో ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఊరి అవతల ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళాలంటే సిటీలో ఏ భాగం నుంచి అయినా ఈ సర్కిల్ మీదుగా వెళ్లాల్సిందే. సత్యమూర్తి ఎన్నోసార్లు ఇటుగా వెళుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఇలాంటి రెస్టారెంట్ ఒకటి ఉందని అతను ఎప్పుడూ గమనించలేదు. అది బార్ అండ్ రెస్టారెంట్. మెనూ సులభ చేతికిచ్చి ఎదురుగా బార్ షెల్ఫుల్లో కనిపిస్తున్న రకరకాల సీసాల వైపు చూస్తూ కూర్చున్నాడు. బేరర్ రాగానే తనే ఆర్డర్ ఇచ్చింది సులభ. మాట్లాడకుండా ఉన్న సత్యాన్ని చూసి డ్రింక్ ఏం తీసుకోరా అడిగింది. ఆశ్చర్యంగా చూశాడు. నాకేం అభ్యంతరం లేదు, మీరు మితిమీరి తాగరని, అదొక అలవాటేం కాదని నాకు తెలుసు అంది. 5 ఐసు ముక్కలు, సోడా ఉరకలేస్తున్న తన డ్రింక్ గ్లాస్ని సులభ కోసం వచ్చిన కోలా గ్లాసు తాకి చీర్స్ చెప్పుకున్నారు. డిమ్గా ఉన్న నీలిరంగు లైట్ల వెలుతురులో జనం చాలా పలచనగా ఉన్న ఆ హోటల్లో ఒక చివర టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇద్దరు. అలా కూర్చుని సులభతో కబుర్లు చెప్తూ ఉంటే హాయిగా మరేదో లోకంలో ఉన్నట్టుంది సత్యమూర్తికి. అతనికి ఇప్పుడు విద్య గుర్తుకు రావడం లేదు. సడన్గా మాటలు ఆపేసి కొద్దిగా ఎర్రబారిన సత్యమూర్తి కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. సులభ కరెంటు పోయింది. మరో నిమిషంలో టేబుల్స్ మీద క్యాండిల్స్ వచ్చేశాయి. దాంతో ఏదో మత్తు ఆవహించినట్టు అయింది సులభకి. టేబుల్ మీద ఆని ఉన్న అతని చేతిని అందుకుని నేనొకటి అడుగుతాను, ఏమనుకోరుగా అంది తల వంచుకొని. చెప్పు సులభ, ఏమిటి? సత్యమూర్తిలో ఆతృత. ఈ రాత్రికి నాతోనే ఉండిపోవాలి. అతని కళ్ళల్లో చూపులు కలిపి చూస్తూ అంది. సులభ, ఆర్ యూ క్రేజీ? అవును, క్రేజీ అబౌట్ యూ. మీ కమిట్మెంట్స్ అన్నీ నాకు తెలుసు. నేను మరో బరువుగా మారను. నాకు మీ స్నేహం, ప్రేమ, సాన్నిహిత్యం కావాలి అంతే. సత్యం, ఇలా కోరుకోవటం తప్పేమో నాకు తెలియదు. మీకు నేనంటే ఇష్టం లేకపోయినా అసహ్యం లేదని తెలుసు, అందుకే అలా అడగగలిగాను అని సులభ స్వరం జీరబోతోంది. ఛీ, ఏం మాటలవి, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకేం తెలుసు, పదా పోదాం అని లేవదీశాను. సులభ చేతిలో చేయి కలిపి కారు దగ్గరికి నడిపించాడు. ఈసారి సులభ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేదు. సత్యమూర్తి డ్రైవింగ్ చేస్తుంటే అతని పక్కన అతని భుజానికి తల అంచుకుని కూర్చుంది.
మాటలేమీ ఎక్కువగా సాగలేదు. ఇద్దరి మనసుల్లో ఉన్న సంభ్రమం వారి పెదవులు దాటి మాటలను రానివ్వకుండా లోపలే అదిమి పెడుతోంది. సత్యమూర్తికి ఇది విచిత్రంగా ఉంది. నిజానికి మనసు బయట పెట్టి అడిగింది సులభే అయినా తన మనసులో ఇన్నాళ్ళు ఉన్న భావం అదేనేమో అనిపిస్తోంది. ఏమీ లేనిదే ఆమెకింత సన్నిహితంగా వచ్చి ఉండేవాడు కాదు. అపార్ట్మెంట్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళగానే సులభను దగ్గరికి తీసుకుని ఆమె పెదాలను ముద్దు పెట్టుకున్నాడు సత్యమూర్తి. ఆమె వేసుకున్న లిప్స్టిక్ వాసన రుచి తెలిసి తమాషాగా అనిపించింది. విద్యకు లిప్స్టిక్ అలవాట్లేదు. ఇందుకోసం ఎన్నాళ్ళుగా పిచ్చెక్కిపోతున్నానో తెలుసా అంది. అతని భుజాల చుట్టూ ఉన్న చేతులు తీయకుండా అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. హఠాత్తుగా ప్రామిస్ సత్యం, ఈ విషయం ఎవరికీ తెలియనివ్వను అని అరచేతిలో తన చేతి నుంచి అంది సులభ. ఏమిటి, నేను నిన్ను ముద్దు పెట్టుకున్న విషయమా అన్నాడు సత్యం చిలిపిగా నవ్వుతూ. కాదులే, ఉండు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి సాయంత్రం దాచి ఉంచిన ఉంగరం బాక్సును తీసుకొచ్చింది. దీన్ని పెట్టాల్సింది మీరే కానీ పెట్టేయండి అని దాన్ని అతనికి అందించింది. అతను ఉంగరం తన వేలుకు తొడిగిన తర్వాత దీన్ని గాంధర్వ వివాహం అంటారు కదూ మన పురాణాల్లో అని నవ్వింది. ఇక సత్యమూర్తి ఊళ్ళో లేడు. విద్యను ఒకసారి పలకరించుదామని ఇంటికి వెళ్ళాడు మహేష్. అప్పుడే నిద్ర లేచినట్టుగా ఉంది విద్య మొహం. జుట్టు బట్టలు నలిగిపోయి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కాఫీ తాగుతోంది. మహేష్ను చూడగానే ఆమె ముఖం వికసించింది. రా మహేష్ అని ఆహ్వానించింది. టిఫిన్ కాఫీ తెమ్మని పని మనిషికి పురమాయించింది. ఆమె ముందరున్న టీపాయ్ మీద 4-5 మ్యాగజైన్లు కాగితాలు ఊడి చిరిగిపోయినవి పడి ఉన్నాయి. మహేష్ ఆశ్చర్యంగా వాటివైపు చూడటం గమనించి నేనే చింపేశాను, కోపం వచ్చి విసిరేశాను అంది. ఎందుకేమిటి, సగం పుస్తకం నిండా అడ్వర్టైజ్మెంట్లు, మిగతా సగాన్ని చెత్తతో నింపుతారు. 4 మ్యాగజైన్లు చదివితే 4గింట్లో ఒకే రకం బోరు కథలు. తలనొప్పి వచ్చేసింది అవి చదివి. అందుకని నిద్ర మాత్రం వేసుకుని నిద్రపోయావు కదూ. అవును, నీకెలా తెలుసు? అదే వేసుకోకుంటే నిద్ర రాదు. నిద్ర రాకుంటే ఏం చేయాలో తోచదు. ఇంట్లో పని వాళ్ళని మాన్పించి నేనే చేసుకుంటాను అంటే సత్యం ఒప్పుకోడు. అది నా మీద ప్రేమో వాళ్ళ మీద అభిమానమో నాకు మాత్రం తెలియదు. అది సరే, నీకు అసలు మాత్రలు ఎలా దొరుకుతున్నాయి? డాక్టర్ రాసిస్తాడు, షాపులో అమ్ముతారు, తెప్పిస్తాను. అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా తేలిగ్గా అంది. ఈ ఇంట్లో ఒక్కదాన్ని ఉండి విసుగ్గా ఉంది. కాసేపేటైనా తీసుకెళ్ళు మహేష్. ఒక్క క్షణం ఆలోచించి ఓకే, త్వరగా తయారవ్వు, లాల్ బాగ్కు పోదాం. విద్య 5 నిమిషాల్లో తయారై వచ్చింది. లేత ఆకుపచ్చ రంగు లతలు, ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని ఆర్గండి చీర, లేత ఆకుపచ్చ జాకెట్ వేసుకుని అంతదాకా ముడేసి ఉన్న జుట్టుని జడగా అల్లుకొని వచ్చింది. కారు తాళాలు మహేష్ చేతికి అందించింది. సాయంత్రపు బిజీ ట్రాఫిక్లోంచి దాటుకుని కారుని లాల్బాగ్ వెస్ట్ గేట్లోంచి లోపలికి పోనిచ్చి ఆపాడు మహేష్. ఇద్దరు కారు దిగి తోట లోపల భాగానికి దారి తీసే తారు రోడ్డు వెంట నడక సాగించారు. ఎదురుగా గ్లాస్ హౌస్ వెనక భాగం కనిపిస్తోంది. కొద్ది దూరం నడిచేసరికి అలసిపోయినట్టుగా కనిపించింది విద్య ముఖం. ప్రశ్నార్థకంగా చూస్తున్న మహేష్తో, నా కాళ్ళకి నడక అలవాటు పూర్తిగా తప్పిపోయింది మహేష్. కొన్నాళ్ళైతే పూర్తిగా ప్యారలైజ్ అవుతానేమో అంది. ఏం మాటలవి, రా అలా కూర్చుందాం అని ఒక రాతి బెంచి చూపించాడు. కాస్త దూరంలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తోంది. నువ్వు అలా కూర్చో, నేను ఏదైనా తీసుకొస్తాను అని ముందుకు నడిచిన మహేష్ వైపు చూస్తూ బెంచి మీద కూర్చుంది. అతను కొంచెం పొట్టిగా బొద్దుగా ఉంటాడు. నడిచేటప్పుడు చేతులు ఎక్కువగా ఊపుతూ ఉంటాడు. ఒకప్పుడు మిలిటరీలో చేరాలని చాలా ఆశపడేవాడు. ఎత్తు చాలక మానుకున్నాడు. శరీరం బాగా బండబారినట్టుగా కనిపిస్తుంది, కానీ లోపలున్న మనసు ఎంతటి నవనీతమో విద్యకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మహేష్ ఏమీ మారలేదు, అలాగే అప్పట్లాగే ఉన్నాడు అనుకుంది విద్య. మొదట చాకో బార్స్ కావాలని అడిగాడు మహేష్. తర్వాత కౌంటర్ మీద బాక్స్లో ఖాళీ కోన్లు కనిపించాయి. విద్యకు కోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని గుర్తొచ్చింది. అందుకని మొదటివి వద్దని చెప్పి ఇవే 2 తీసుకుని 2 చేతుల్లో పట్టుకుని వచ్చాడు. ఇక్కడ ఇలా కూర్చుని తింటుంటే మీకేం గుర్తుకు రావట్లేదా అడిగాడు విద్యని. నీకేం గుర్తొస్తోంది అడిగింది విద్య. అంత దూరాన చిన్న పాపని 2 చేతులు చెరొకరు పట్టుకుని నడిపించుకొస్తున్న జంటను గమనిస్తున్నాయి ఆమె కళ్ళు. సత్యం, నువ్వు నేను కలిసి మొట్టమొదటిసారి ఈ పార్క్ ఎప్పుడొచ్చామో గుర్తు చేసుకో అన్నాడు మహేష్ నవ్వుతూ. ఆ అనుభవం గుర్తుకు రాగానే విద్యకు నవ్వొచ్చింది. ఇక సత్యమూర్తికి అడ్వెంచర్ అంటే ఇష్టం. ఎండాకాలం మధ్యాహ్నం ముగ్గురు కలిసి విద్య ఉంటున్న గదిలో కూర్చుని అవ్వతో నిమ్మరసం చేయించుకుని తాగుతున్నారు. పరీక్షలు ఒక వారం రోజులు దూరాన ఉన్నాయి. ముగ్గురం కలిసి సెలవుల్లో బెంగళూరుకు వెళ్దామనుకున్నాం, నువ్వు రావాలి అన్నాడు. సత్యం ముసలామెను అవతలకు వెళ్ళనిచ్చి ఆమె కాస్త చెవుడు కూడా.
అదేమి అనుకున్నావు అంటున్నావు, నాతో అనలేదుగా అన్నాడు మహేష్. నేను అనుకున్నాను, మనం నేను అనుకుంటే నువ్వు అనుకున్నట్టే. మీరిద్దరు అనుకోవడం బాగానే ఉంది, నా సంగతి ఏమిటి, నేను ఎలా వస్తాను అనుకున్నావు అంది విద్య పొందికగా వేసుకున్న పమిట మడతలు సరిదిద్దుకుంటూ. ఆ ఏడే ఓణీలు వేయటం ప్రారంభించింది. ఎలా ఏమిటి, మేమిద్దరం కాలేజీలో చేరితే నువ్వు వచ్చి చేరలా? అలాగే. అది ఇది ఒకటే ఏమిటి, నాన్న పంపించడు, అమ్మకి చెప్తే కాళ్ళు విరిచేస్తుంది. ఓహో అలాగా, పోనీ వాళ్ళకి చెప్పనే వద్దు అంతే కదా, సింపుల్గా అన్నాడు సత్యమూర్తి. అమ్మో అన్నది విద్య గుండెల మీద చేయి వేసుకుంటూ. అమ్మోనో బొమ్మోనో నాకు తెలియదు, మనం బెంగళూరు వెళ్తున్నాం, పరీక్షలైన మరో రోజు రాత్రికే మన ప్రయాణం. అసలు ఎందుకురా బెంగళూరుకి అనుమానంగానే అడిగాడు మహేష్. నీ మొహం గాడిదలాగే ఎళ్ళొచ్చినాయి కానీ నీకు బుద్ధి లేదురా. మనకింత దగ్గరలో 150 మైళ్ళ దూరాన మాత్రమే ఉన్న మహానగరం లాంటి బెంగళూరు అంటే అలాంటి ఊరికి సరదాగా వెళ్ళి చూసొద్దాం అని నేను ప్లాన్ చేస్తే మీరిద్దరే విట్రా ఇలా అడ్డం పడిపోతున్నారు. మరి డబ్బులు వస్తాయిరా బాయ్. నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకో, నా దగ్గర ఒక 10 రూపాయలు, విద్య దగ్గర ఒక 5-10 ఉండొచ్చు. అంతా కూడేసి లెక్కేద్దాం, సంచీలు సర్దుకుని రైలు ఎక్కేద్దాం, ఏమంటారా? వాళ్ళిద్దరూ అవును అనకుండా మరేదైనా అన్నా అతను ఊరుకోడు. అందుకని సరే అనుకున్నారు. తన ఊరు వెళ్ళిపోతున్నానని అవ్వకు అబద్ధం చెప్పి ఆఖరి పరీక్ష రోజే గుడ్ బై చెప్పి పంపేసింది విద్య. మళ్ళీ సెలవులు అయ్యేదాకా రానక్కర్లేదని కూడా చెప్పేసింది. మరుసటి రోజు రాత్రి ముగ్గురు కలిసి బెంగళూరు రైలు ఎక్కారు. దొరికిన కాస్త స్థలంలో ముగ్గురు సర్దుకుని రాత్రి గడిపారు. నిద్రలో ఒకరి మీద ఒకరు పడిపోతూ విసురుకుంటూ కసురుకుంటూ ఉన్న మిత్రులిద్దరిని తమాషాగా చూస్తూ కూర్చుంది విద్య. తెల్లవారుతుండగా ముగ్గురు సిటీ స్టేషన్లో దిగారు. రోజంతా తిరగటమే, సాయంత్రం దాకా మనకు రూమ్ ఎందుకురా అడిగాడు సత్యమూర్తి. నిజమే అన్నాడు మహేష్. ఇక ఎవరి సంచీలు వాళ్ళు తీసుకుని ముగ్గురు స్టేషన్ నుంచి సిటీలోకి అడుగుపెట్టారు. కనుచూపు మేరలో ఎదురుగా కనిపిస్తున్న స్థలం అంతా సముద్రంలో నీటిలా జనంతో ఉండిపోయింది. ఇక సత్యం దగ్గర సిటీ మ్యాప్ ఒకటి, సిటీ బస్ టైం టేబుల్ ఒకటి ఉన్నాయి. వాటికి తోడు అంతకుముందే బెంగళూరు చూసొచ్చిన మిత్రుల ద్వారా కొన్ని వివరాలు సలహాలు కూడా సంపాదించాడు. పూర్వం అక్కడ ఒక చెరువు ఉండేదట. ఇప్పుడు అందులో ఒకవైపు బస్ స్టాండు, మరొక వైపు కాంగ్రెస్ ఎగ్జిబిషను ఉన్నాయి. రెండింటి మధ్యలోంచి మెయిన్ రోడ్డు ఒకటి. ఆ రోడ్డు వెంబడే అవతలికి మరి కాస్త ముందుకు నడిచి చరిత్రాత్మకమైన కెంపెగౌడ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ నిల్చుంటే దాని చుట్టూ అక్కడికి వచ్చి కలిసిపోయే 5 రోడ్లు కనిపిస్తాయి. వాటిలో కాస్త విశాలంగా బాగా జనసందోహంతో నిండి ఉన్నదే కెంపెగౌడ రోడ్డు కుడివైపు అంతా వరుసగా సినిమా థియేటర్లు, ఎడమవైపు పొడవున బట్టల దుకాణాలు. సర్కిల్ దాటగానే మొదట కనిపించేదే సంతోష్ సినిమా. ఆ ప్రాంతంలో ఉన్న థియేటర్లన్నింటిలోకి బాగా పెద్దది, పూర్తిగా గాజు పలకలతో నిర్మించారా అన్నట్టు కనిపిస్తుంది బయట నుంచి చూస్తే. బయట పెద్దది షోలే సినిమా పోస్టర్ ఒకటి కనిపిస్తుంది. దాన్ని చూస్తూ నిల్చుండిపోయిన మహేష్ భుజం మీద తట్టి పిలిచాడు సత్యమూర్తి. దాన్నేం చూస్తావురా, పద సాయంత్రం సినిమానే చూద్దుగాని అన్నాడు. ప్రతి బట్టల దుకాణం ముందర షోకేసులు, వాటిల్లో మనిషెత్తు బొమ్మలు ఉన్నాయి. వాటికి రకరకాల చీరలు అందంగా కట్టి నిల్చోబెట్టారు. మరికెన్నో రకరకాల చీరలు బయట వేలాడదీశారు. వాటి వైపు పరిశీలనగా చూస్తున్న విద్యను గమనించాడు సత్యమూర్తి. జేబు నిండా డబ్బున్న వాళ్ళ చీర ఒకటి కొందామేమిటి, చాలా నచ్చినట్టున్నాయి అన్నాడు. అతను నిజంగా కొనబోతున్నట్టు, నాకెందుకు ఇప్పుడే చీరలు, నేను కట్టుకోలేను అంది విద్య. పోనీ అదిగో అక్కడ కనిపిస్తున్నాయి చూడు ప్యాంట్లు, అలాంటివి జీన్స్ ఒక జత తీసుకుంటారేమిటి? ఇక్కడ అమ్మాయిలు చాలామంది అవే వేసేలా ఉన్నారు. బాబోయ్, అవి నేను గనక వేసుకుని ఇంటికి వెళ్తే మా నానమ్మ చీపురు తీసుకుని వెంటబడుతుంది అని అలా అయినట్టు ఊహించుకుని పడి నవ్వింది విద్య. దగ్గరలో బస్ స్టాప్ మైసూరు బ్యాంక్ దగ్గర ఉందని కనుక్కొని అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి కబ్బన్ పార్కుకు వెళ్ళారు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి మ్యూజియంలు 2 చూశారు. మధ్యాహ్నం పార్కు లోపలే ఉన్న టూరిజం వారి క్యాంటీన్లో భోంచేశారు. సాయంత్రానికి విధాన సౌధ ముందుకు చేరుకుని లాన్స్లో కూర్చుని విశ్రాంతిగా కూర్చున్నారు. కాసేపు సిటీ టూరింగ్ గైడ్ పుస్తకంలోంచి రాష్ట్ర విధాన సభ, విధాన పరిషత్ సమావేశాలు జరిగే అధికార నిలయం నిర్మాణాన్ని గమనించిన వివరాలు, అందుకు పట్టిన కాలం అంతా, అక్కడ ఆ నిర్మాణం వెనక ఆధారంగా నిలిచిన వ్యక్తుల పేర్లు వంటివన్నీ సత్యం చదువుతూ ఉంటే విద్య ఇద్దరు వింటున్నారు. ఆ భవనం మొత్తం 4 అంతస్తులు కలిసి తన వైపు కనిపిస్తున్న భాగంలో ఎన్ని కిటికీలు,
ద్వారాలున్నాయో లెక్క వేస్తోంది విద్య. ప్రతిసారి ఎక్కడో మధ్యలో లెక్క తప్పుతోంది. రాత్రి పడుకునేది ఎక్కడ అన్న సమస్య ఏర్పడింది. మ్యూజియంలో ఎవరో తెలుగు వాళ్ళు కనిపిస్తే పరిచయం చేసుకుని మాట్లాడారు. మహేష్ సిటీ మార్కెట్ ప్రాంతంలో తక్కువ గదికి అద్దె ఇచ్చే లాడ్జింగ్లు దొరుకుతాయని చెప్పారు వాళ్ళు. ఆ సలహా మీద ముగ్గురు కలిసి సిటీ మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్లో పువ్వులు, పళ్ళు, కూరగాయలు అమ్మే వేరువేరు బజార్లన్నీ తిరిగి చూసి భోజనాలు చేసుకుని లాడ్జికి వెళ్ళారు. రోజుకు 5 రూపాయల చొప్పున గది దొరికింది. అంత తక్కువలో దొరికిందని ఆనందపడిపోతూ తమ గది నెంబర్ చూసుకుంటూ వెళ్ళారు. గది తలుపు తీసి చూడగానే చప్పగా చల్లారపై కళ్ళు తేలవేశారు. దాన్ని గది అంటం కన్నా పెద్ద సైజు శవపేటిక అంటే బాగుంటుందేమో. ఒక చిన్న మంచం, దాని మీద దూది అంతా ఉండలబట్టిపోయిన పరుపు ఉన్నాయి. మంచం పక్కన మరో మనిషి నిల్చోడానికి మాత్రమే స్థలం ఉంది. విద్య ఏడుపు మొహం పెట్టేసింది. జాలేసింది మహేష్కి. పోనీ ఇంకో రూమ్ కూడా తీసుకుందామా సత్యం అన్నాడు. వద్దొద్దు, ఎలాగో సర్దుకుందామంటూ లోపలికి అడిగేసింది విద్య. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ. దాన్ని మరో గది కోసం వృధా చేయటం ఇష్టం లేదు ఆమెకి. పోనీ సినిమాకైనా వెళ్దాంరా, ఈ కూపంలో పడుండే బదులు హాయిగా ఏరుకోళ్ళు థియేటర్లో సగం రాత్రి దాకా గడుస్తుంది అని సినిమా ప్లాన్ వేశాడు సత్యమూర్తి. స్నేహితులు ఇద్దరి దగ్గర వేసుకున్న బట్టలు కాక మరొక జత మాత్రమే ఉన్నాయి. ప్రయాణం వల్ల, రోజంతా తిరుగుడు వల్ల మాసిన బట్టలు వదిలేసి లుంగీలు కట్టుకుని సెకండ్ షో కదా అని అలాగే బయలుదేరారు. షోలే సినిమా. అందులో మిత్రులిద్దరూ పాడుకునే పాట మహేష్కి మరీ నచ్చాయి. సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ వెంట తను పాడుతున్నాడు. సినిమా అయ్యేసరికి 1 గంట అయింది. అప్పుడు ఇంకా బస్సులు ఉండవు. అందుకని ఎవరినో అడిగి అక్కడి నుంచి లాడ్జికి దగ్గర అనుకుని నడక మొదలెట్టారు. మెయిన్ రోడ్లో అసలు అర్ధరాత్రి అయినట్టే లేదు, కానీ అది దాటి పక్క రోడ్లోకి వచ్చేస్తే కొంచెం నిర్మానుషంగానే ఉన్నాయి. కొత్త ఊరు, అర్ధరాత్రి, ముగ్గురు కొంచెం బెరుగ్గానే ఉన్నా పైకి మాత్రం బెంకంగా సినిమా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. పావడ, ఓణి, బారుజడ అమాయకంగా ఉన్న ముఖంలో ఒక అమ్మాయి, అమ్మాయికి 2 వైపులా లుంగీలు, బొమ్మల బనీన్లు వేసుకున్న అబ్బాయిలు. వీళ్ళని చూడగానే అంత దూరంలో వస్తున్న బీట్ కానిస్టేబుల్కి అనుమానం వచ్చింది. యారయ్యా నీవా అని నిలయేసి కన్నడంలో అడిగాడు. అసలే బెదురుగా ఉన్నారేమో పోలీసుని. అతని మాటలను అసలు అర్థం చేసుకోలేక, నోరు విప్పలేక నీళ్లు నమిలారు స్నేహితులు. సందేహించకుండా ముగ్గురిని స్టేషన్కి లాక్కెళ్ళాడు. అదృష్టం కొద్దీ అక్కడ తెలుగు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు. సత్యమూర్తి ధైర్యం చేసి విషయాన్ని వివరించాడు. తాము పెద్దవాళ్ల పర్మిషన్తోనే బెంగళూరు చూడవచ్చామన్న ఒక్క అబద్ధం తప్ప మిగతాదంతా ఉన్నదన్నట్టుగా చెప్పేశాడు. అతను వీళ్ళ మాటలు నమ్మాడో, మొహాలు చూసి జాలిపడ్డాడో కానీ మరికొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళు కాలేజీ విద్యార్థులని నిర్ధారించుకుని వదిలేశారు. ఆడపిల్లని వెంట తీసుకొచ్చారు. భద్రంగా ఇల్లు చేర్చండి అని వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. బ్రతుకు జీవుడా అని ముగ్గురు బయటపడి గది చేరుకున్నారు. విద్య మంచం మీద పడుకుంది. మంచం కింద సంచులు, చెప్పులు చేర్చారు. పక్కనున్న కాస్త స్థలంలో మంచం మీద ఉన్న బెడ్షీట్ లాగి కింద పరిచారు. మిగిలిన రాత్రిలో సగం వైపు సత్యం, మిగతా సగం మహేష్ ఆ స్థలంలో పడుకునేలా ఒప్పందం చేసుకున్నారు. చాలాసేపు మహేష్ సీతారాకు కాపలాగా ఉన్న లక్ష్మణుడి తలుపు ఆనుకుని కూర్చునే ఉన్న ఒప్పందం ప్రకారం అతను సత్యమూర్తిని లేపే అవసరమే రాలేదు. తలుపు కానుకుని జారగిలబడి అలాగే నిద్రపోయాడు. పొద్దున్నే ముందుగా నిద్ర లేచిన విద్య వీళ్ళిద్దరి స్థితి చూసి బాధపడింది. తను ఏదో విధంగా రావటం మానుకొని ఉండాల్సింది. తన వల్లే కదా వీళ్ళకి తిప్పాలనుకుంది. వాళ్ళు చేస్తే తప్ప తన మంచం దిగడానికి, లేస్తే తప్ప తను మంచం దిగడానికి వీల్లేదు. అందుకని తప్పనిసరి సత్యాన్ని నిద్ర లేపింది. ఏ మహేష్, నన్నెందుకు లేపలేదురా? నడుం పట్టుకుపోయి ఉంటుంది. లే చాలా మంచం మీద కాసేపు నడుం వాల్చు అని మిత్రుడిని తట్టి లేపాడు. అప్పటికే ఉదయం 8 గంటలు అయిపోయింది. ముగ్గురు స్నానపానాదులు కానిచ్చుకుని ఊరి మీద పడ్డారు. ఆ వేళ చూసినంత చూసి రాత్రికి రైలు ఎక్కాలి. అంతకన్నా ఎక్కువ రోజులు ఉండేందుకు డబ్బు చాలదు. బస్ ఎక్కి సిటీకి చాలా దూరంలో ఉన్న మహాలక్ష్మి లేఅవుట్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ గుట్ట మీద 2 అంతస్తుల భవనం, అంత ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విగ్రహం చుట్టూ మందిరం ఇంకా నిర్మాణ స్థాయిలో ఉంది. అంత పెద్ద విగ్రహాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతిగా అనిపించింది విద్యకి. పూజ చేసుకుని వచ్చి భోజనం అయిన తర్వాత లాల్బాగ్కు వెళ్ళారు. అప్పుడే గ్లాస్ హౌస్ వెనక బెంచీల మీద కూర్చుని వేరుశనక్కాయలు, ఐస్ క్రీములు తిన్నారు. అదే మొదలు విద్య ఐస్ క్రీములు, కోన్లు చూడటం, తినటం. రాత్రి 10 గంటలకి రైలు ఉంది. 7:30కు భోజనాలు కానిచ్చి గదికి వెళ్ళారు. వాళ్ళ కోసం అక్కడ గొప్ప ఆశ్చర్యం కాచుకుని ఉంది. తలుపులు తీయగానే పాదాలు నేల కతుక్కుపోయిన వాళ్ళ నిల్చుండిపోయాడు. 3 సంచీలు మాయమైపోయాయి. మంచం మీద మహేష్, సత్యం వదిలేసిన బనీన్లు, లుంగీలు మాత్రమే కుప్పలా అలాగే ఉన్నాయి. సత్యమూర్తి గుండె గుబేలు మంది. తెచ్చుకున్న డబ్బంతా జేబుల్లో పెట్టుకోవడం భయవేసి కొంత తీసి గదిలో బ్యాగులో ఉంచాడు. సిటీల్లో జేబు దొంగలు ఎక్కువ అని విన్నాడు అతను. అందుకే బయటికి తీసుకెళ్లిన దాంట్లో సగం మహేష్ జేబులో, మిగతా తన దగ్గర ఉంచుకున్నాడు. 2 జేబులు ఖాళీ అయ్యాయి. ముగ్గురు తలలో పట్టుకుని మంచం మీద కూర్చున్నారు. విద్య అయితే ఏడవడం ప్రారంభించింది.
చెవురుక మీ ఆడాళ్ళతో ఇదే తంట, ఏడిస్తే డబ్బు వస్తుందా, ఏం చేయాలని ఆలోచించి మార్గం వెతకాలి కానీ. సత్యం ధైర్యాన్ని చూసి తను ధైర్యం తెచ్చుకున్నాడు మహేష్. వాళ్ళ దగ్గర విద్య చెవుల్లో ఉన్న బంగారు నక్షత్రాలు తప్ప మరే విలువైన వస్తువులు లేవు. మహేష్ దృష్టి వాటి మీదకి వెళ్ళనే లేదు. మనసులోకి ఆలోచన రాగానే నిల్చున్నాడు మహేష్. విద్య ఎదురుగా ఉన్న సంకోచం లేకుండా ప్యాంట్ షర్టు విప్పి లుంగీ బనీన్ వేసుకున్నాడు. మిగిలిన లుంగీ బనీన్ సత్యం చేతికి అందించాడు. అర్థమైంది సత్యమూర్తికి. మాట్లాడకుండా అతను మిత్రుడు చేసిన పనే చేశాడు. 2 షర్ట్లు 2 ప్యాంట్లు మడతలు వేసి పట్టుకుని బయలుదేరాడు మహేష్. సిటీ మార్కెట్లోకి వెళ్ళి గంట లోపల తిరిగి వచ్చాడు. బనియన్కున్న చిన్న ప్యాకెట్లోంచి బాగా మాసి నలిగిపోయినవి 3 10 రూపాయల నోట్లు బయటికి తీశాడు. చేతిలో ఉండగా చుట్టి ఉన్న సత్యం షర్టు వాపస్ ఇచ్చేశాడు. ఏమిట్రా అని సత్యం అడిగితే, అమ్మే అవసరం లేకపోయింది, మన ఛార్జీకి 30 చాలుగా అన్నాడు చిరునవ్వుతో. రైలు ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగానే అనంతపూర్ చేరింది. 7 గంటలకు విద్యను ఆమె గడి దగ్గర దిగపెడదామని వెంట సత్యం మహేష్ కూడా వెళ్ళారు. వాకిట్లోనే మాస్టర్ స్వాగతం చెప్పారు. వాళ్ళిద్దరికీ మాసిన లుంగీలు, విద్య చెదిరిన జుట్టు, బట్టలు, ఖాళీ చేతులు అన్నీ చూసి కోపంతో ఉడికి నరసింహారావు గారు ఇక తగలేసినట్టు అయిపోయింది. ఈశ్వరయ్య పరీక్ష అయిన మరుసటి రోజు కూతురు ఇంట్లో వాలకపోయేసరికి బెంగ పెట్టుకుని వచ్చాడు ఆయన. వీళ్ళ గుట్టు బయటపడిపోయింది. అంతే, ఆ దెబ్బతో తర్వాత సంవత్సరం మళ్ళీ కాలేజీలో చేరతానని తండ్రి అడిగే ధైర్యం లేకపోయింది విద్యకి. ఇక శ్రీ విద్య అడ్వర్టైజింగ్ అసోసియేట్స్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతోంది. హాల్ మధ్యలో పొడవాటి కాన్ఫరెన్స్ టేబుల్, ఒక చివరనున్న ఒకే కుర్చీలో కంపెనీ ప్రెసిడెంట్ సత్యమూర్తి. టేబుల్ కుడివైపు లైన్లో సత్యమూర్తి పక్కనే వైస్ ప్రెసిడెంట్ సేల్స్ మహేష్. టేబుల్ రెండో వైపులో వరుసగా ఉన్న కుర్చీల్లో కాపీ సెక్షన్ హెడ్, ఆర్ట్ డైరెక్టరు, టీవీ ప్రొడ్యూసరు, మీడియా మేనేజరు, శ్రీ విద్య హైదరాబాద్, మెడ్రాస్, త్రివేంద్రం బ్రాంచీల మేనేజర్లు కూర్చుని ఉన్నారు. చర్చ జరగవలసింది వాన్సన్ కంపెనీ వారి కొత్త ప్రోడక్ట్ సన్షైన్ టూత్ పేస్ట్ గురించి. ప్రతి ప్రోడక్ట్కి ఆర్డర్ వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కాంపెయిన్ తయారు చేసే ముందు ఆనవాయితీగా జరిగే సమావేశం. మార్కెట్ సర్వే వారు పంపిన రిపోర్టులోంచి ముఖ్యమైన విషయాలను క్లుప్తంగా పైకి చదివాడు మహేష్. మొదట మార్కెట్లో ఉన్న కాల్గేట్, బినాకా, 4 హ్యాండ్స్ వంటి టూత్పేస్ట్ కంపెనీల సంవత్సరం అమ్మకాల శాతాలు ఎంతంతో ఉన్నది చెప్పాడు. దేశం మొత్తంలో సంవత్సరానికి అయ్యే మొత్తం టూత్పేస్ట్ల అమ్మకంలో 10% సన్షైన్ అందుకోవాలన్నది దాన్ని తయారు చేస్తున్న వారి ఉద్దేశం. ఆ గమ్యాన్ని సాధించేందుకు గాను వారు ఈ సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టబోతున్నారు. మార్కెట్లో అమ్ముడవుతున్న టూత్పేస్టుల్లో 50% రోగ నివారణి యాపిల్ని, 20% ఆయుర్వేదిక్ యాపిల్ని, 20% కాస్మెటిక్ యాపిల్ని, మిగతా 10% ఇతర రకాలని తమ అడ్వర్టైజ్మెంట్లో ఉపయోగించుకుంటున్నాయి. వాన్సన్ వారు సన్షైన్ని థెరప్యూటిక్ యాపిల్తో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏ విధమైన రూపాన్ని ఇస్తే బాగుంటుందో తమ అభిప్రాయాలు చెప్పమని అడిగాడు సత్యమూర్తి. 40 పేజీల మార్కెట్ సర్వే రిపోర్టు అక్కడున్న వారందరి దగ్గరికి వారం రోజుల ముందే వెళ్ళింది. అందులోని ప్రతి విషయం వారందరికీ కూలంకషంగా తెలుసు. 4 మాత్రం తమ అభిప్రాయాలని చెప్పారు. వాటిలో సన్షైన్ చిన్నపిల్లల కోసం తయారు చేస్తున్నట్టు, చిన్నపిల్లలున్న తల్లులకి అప్పీల్ చేద్దామన్న సలహా ఒకటి సత్యమూర్తికి నచ్చింది. తర్వాత బడ్జెట్ మొత్తం 40 లక్షల్లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, టీవీ, రేడియో వంటి వివిధ మీడియాల కోసం ఎంతెంత వెచ్చిస్తే బాగుంటుందో మీడియా మేనేజర్ సూచించాడు. ఇక న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లకు పంపే అడ్వర్టైజ్మెంట్ల కాపీని తను ఏ విధంగా వ్రాయదలుచుకున్నది ముఖ్యమైన కొన్ని పాయింట్ల ద్వారా వివరించాడు కాపీ సెక్షన్ హెడ్. తర్వాత సత్యమూర్తి ప్రశ్నార్థకంగా టీవీ ప్రొడ్యూసర్ వైపు చూశాడు. చిన్నపిల్లల కోసమే తయారైన టూత్పేస్ట్ అన్న అప్పీల్ చేయాలనుకున్నాం కాబట్టి షార్ట్ ఫిల్మ్ని కార్టూన్లతో తీస్తే బాగుంటుంది సార్. కానీ ఏమిటి అసహనంగా అన్నాడు సత్యమూర్తి. మన దగ్గర ఉన్న కార్టూనిస్టు మరో కంపెనీకి వెళ్ళిపోయాడండి. అరే ఎందుకు వెళ్ళనిచ్చారు, నాకు చెప్పలేదే. మహేష్ సత్యమూర్తి దగ్గరికి వంగి చిన్నగా అన్నాడు. అతని రెసిగ్నేషన్ నీ దగ్గరకు వచ్చింది, నువ్వే అంగీకరించి సైన్ కూడా చేశావు అని. మరి కార్టూనిస్ట్ కావాలని ప్రకటించలేదా? ఆర్ట్ డైరెక్టర్ని అడిగాడు. ఈసారి ప్రకటించాను సార్, అప్లికేషన్ రాలేదు. మీరే 10 ఏళ్ల అనుభవం కావాలని అడుగుంటారు. ఏ అనుభవం అవసరం లేదని మరో ప్రకటన వేయండి. ఒకరికి బదులు 2 తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వు. కాస్త ఆలస్యమైన బయట మరో కంపెనీలో పని ఇచ్చి చేయించుకోవడం కన్నా ఏం కదా. మీటింగ్ ముగిసింది. అంతసేపు అన్యమనస్కంగానే ఉన్నాడు మహేష్. మనసు లోపల ఏదో ఆరాటంగా ఉంది. మౌనంగా సత్యమూర్తి వెంట అతని గదికి నడిచాడు. సత్యం కోటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. తెరిచి చూస్తే ఖాళీ. చివరి సిగరెట్ కాల్చినప్పుడు మర్చిపోయి జేబులో వేసుకున్నాడులా ఉంది. నీ దగ్గర ఉన్నాయా మహేష్ అని స్నేహితుడిని అడిగాడు. అతని బ్రాండ్ అతనికి ఇచ్చేసి తన తీసి వెలిగించుకున్నాడు మహేష్. నిన్ను ఒక మాట అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదా సత్యం అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
ఇదేమిటి కొత్తగా అలా అడుగుతున్నావు? మన మధ్య ఈ అనుకోటాలు ఎప్పటి నుంచి అన్నాడు. అది కాదురా, విద్య ఆరోగ్యం ఈ మధ్యన బాగా దిగజారిపోయినట్టుంది. అనారోగ్యాన్ని కావాలని కోరి తెచ్చుకునే వాళ్ళని మనం ఏం చేయగలం చెప్పు? అయినా నేను తనకేం తక్కువ చేశాను? నీకు తెలియదురా మహేష్, ఆమెకు చాలా గర్వం. నలుగురితో కలవకుండా ఇంట్లో ముడుచు కూర్చుంటే అలా పిచ్చెక్కినట్టే ఉంటుంది ఎవరికైనా. సత్యమూర్తి మాటల కన్నా వాటిలో ధ్వనించిన నిర్లక్ష్యం చాలా బాధించింది మహేష్ని. ఆమె నిద్రమాత్రలకు బాగా అలవాటు పడిపోయిందని, రోజు కనీసం 5-6 మింగుతూ ఉంటుందని నీకు అసలు తెలుసా సత్యం? అరే, అన్ని నిద్రమాత్రలు తీసుకునే అవసరం ఏమిటి? అసలు అవి తనకు ఎలా దొరుకుతున్నాయి? నాకు తెలియదు ఈ విషయం. నువ్వు తెలుసుకోవాలి అని అనుకోకపోతే ఏమీ తెలియవురా. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీ సమయంలో కొంత భాగాన్ని ఆమెతో కలిపి గడిపేందుకు కేటాయించుకో. మనకి బాగా తెలిసిన 3 డాక్టర్ల దగ్గర మార్చి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ సంపాదించుకుంటోంది. ఈ ఉదయమే వాళ్ళ 3కి ఫోన్ చేసి గట్టిగా చెప్పాను అవి రాయొద్దని. 2 చేతుల మధ్య తలరించుకుని ఇరికించుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు సత్యమూర్తి. కొన్ని నెలల క్రితం తాను ఇక్కడే ఫోన్లో విన్న బర్త్డే పార్టీ విషయం అడగాలనిపించింది మహేష్కి. ఆ విషయం ఆ రోజు నుంచి అతని మనసు తొలుస్తూ ఉంది. పూర్తిగా అలసిపోయిన వాళ్ళ కనిపిస్తున్నటువంటి మిత్రుడి ముఖం చూస్తే మాటలు పెదవి దాటి బయటికి రాకుండా ఉన్నాయి. కానీ సత్యమూర్తి మనసు అప్పుడే తను ఫోన్లో విన్న స్వరం తాలూకా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయిందని అతనికి తెలియదు. మహేష్ చిన్నప్పటి నుంచి ఒంటరివాడే. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా అతనికి ఎప్పుడూ కలగలేదు. అలాంటి వాడికి సోదరి, స్నేహితురాలు అయ్యి ఆప్యాయతను పంచి ఇచ్చిన వ్యక్తి, ఆత్మీయురాలు విద్య ఒక్కతే. ఆమె పరిస్థితి ఇలా అవుతుందని తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న సత్యమూర్తి మీద, పట్టించుకుని ఏమీ చేయలేని తన మీద అతనికి చాలా కోపంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఆమె ఇతన్ని కోరి తన వాళ్ళనందరినీ వదులుకుని వలచిన వాడిని నమ్ముకుని వచ్చేసింది. వాళ్ళిద్దరినీ ఒకటి చేసినవాడు తనే. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి అతనికి. ఇక సిటీ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మే ఒక దుకాణం అది. లోపల గల్లా పెట్టే ముందర పెద్ద బొజ్జ ఉన్న సీట్ ఒక అతను కూర్చుని ఉన్నాడు. ముందర బట్టలు అమ్ముతున్న 3 అబ్బాయిల్లో మహేష్ ఒకడు. సాయంత్రం 6 గంటలు అయి ఉంటుంది. అంటే ఆ దుకాణంలో బాగా వ్యాపారం జరిగే సమయం. కూలీ పనులకు వెళ్ళేవారు, చిన్న ఫ్యాక్టరీలో పనిచేసేవారికి ఖాళీగా ఉండే సమయం అది. రంగు వెలిసిపోయిన అమెరికన్ జార్జెట్ చీర ఒకటి మడతలు విప్పి ఎదురుగా నిల్చునున్న 2 అమ్మాయిలకి చూపుతున్నాడు మహేష్. వాళ్ళిద్దరూ వేసుకున్న బట్టల ముందర అతని చేతిలో ఉన్న చీర కొత్తదిలాగే కనిపిస్తోంది. చీర ఎక్కడా చిరిగిపోలేదు. ఏ డబ్బు గల మహాతల్లో ఇది పడేసి ఓ స్టీల్ గిన్నె తీసుకుని ఉంటుంది అనుకుంటూ, అబ్బో చూసారా ఎంత బాగుందో, ఇళమయ్యి ఊంజలాడు గిరదు. చూసారా మీరు, ఈ చీర మీలో ఎవరు కట్టుకున్నా ఆ సినిమాలో శ్రీప్రియలా ఉంటారు. ఎక్కడ ఒక్క చిరుకు కూడా లేదు. పర్వాలేదు, చేతికి తీసుకుని చూడండి అని తమిళంలో చెప్పి మరోవైపు తిరిగి కన్నడం ప్రారంభించాడు. చిరుగులు కుట్టినట్టుగా కనిపించకుండా రిపేర్ చేసిన కోట్ ఒకటి ఉంది అతని చేతిలో. మార్కెట్లోనే మరోవైపు కిరాణా అంగడిలో పద్దులు రాసే ముసలాయన చలికి ఆగలేక కోటు కొనాలని వచ్చాడు. కోటు అతని చేతికి ఇచ్చేసి, చూసుకో తాత నువ్వే, ఇది వేసుకుని అంగట్లో కూర్చుంటే వెచ్చగా బాగుంటుంది. లోపల లైనింగ్ చూడు, చెక్కు చెదరలేదు. దీన్ని వేసుకుని అలాగే ఇంటికి వెళ్ళావో అంతే, ఇక మా అజ్జికి పూల రంగంలాగా అనిపిస్తావు. పెద్ద ఎక్కువ ఖరీదేం కాదు, 100 రూపాయలే. పోనీ నీ కోసం అయ్యగారిని అడిగి ఓ 10 తక్కువకి ఇప్పిస్తాలే. అరే రే, అట్లా పరిగెత్తుతావే, ఉండు ఇంకోటి చూపిస్తాను. వద్దురా, నాకు అదే బాగుంది. నాకు తెలుసు ఒక్కసారి దాన్ని చూపిస్తే వదలవని, అందుకే ముందుగా నీకే ఆ కోటు చూపించింది. పోను నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. బేరాలు జరిగిపోతూ ఉన్నాయి. కన్నడం, తమిళం, తెలుగు, కొద్దిగా మలయాళం, అప్పుడప్పుడు ఉర్దూ, ఇన్ని భాషల్లో కస్టమర్లతో సంభాషణ చేస్తున్నాడు మహేష్. టైం 9 అయ్యేసరికి వ్యాపారం పలచబడిపోయింది. దుకాణం మూయొచ్చని సేటు హుకుం జారీ చేశాడు. సేల్స్ మ్యాన్ 3 కుప్పగా పడున్న బట్టలన్నీ మడతలు పెడుతున్నారు. మహేష్ తల వంచుకుని ఎర్ర పాలిస్టర్ చీర ఒకటి మడుస్తున్నాడు. తన ఎదురుగా ఎవరో వచ్చి నిల్చున్నారు. కాళ్ళకు చెప్పులు, ఇస్త్రీ మడతలో ఉన్న టెరికట్ ప్యాంట్ మాత్రమే చూసి, ఏం కావాలి సార్ అంటూ తలెత్తి చూశాడు. అంతే, అవాక్ అయిపోయాడు. భుజానికి ఎయిర్ బ్యాగ్ ఒకటి తగిలించుకుని నిల్చుని ఉన్నాడు సత్యమూర్తి. అరే నువ్వెప్పుడొచ్చావురా, ఉత్తరమైన వ్రాయలేదే, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? అవన్నీ తర్వాత. అయిందా పని వాళ్ళకి? అయింది, ఇదిగో దుకాణం మూసేస్తున్నాం. 5 నిమిషాల తర్వాత ఇద్దరు అవెన్యూ రోడ్లో నడుస్తున్నారు. ఉద్యోగం అంటే ఏ ఆఫీసులోనూ అనుకున్నాను, ఇది ఎట్రా నువ్వు చేస్తున్నది బాధగా అడిగాడు సత్యమూర్తి. నా ఇంటర్మీడియట్ చదువుకి ఆఫీసర్ ఉద్యోగం ఇస్తారనుకున్నావా? అయినా ఇది ఉద్యోగం కాదా? బ్రతుకు తెరువు కోసం ఏ పని చేస్తే ఏమిరా? ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత సత్యమూర్తి ఒక్కడే కాలేజీలో చేరాడు. విద్య రాలేదు. మహేష్కి చదువులో ఆసక్తి తగ్గిపోయింది. వాళ్ళ తాత కూడా పోయాడు.
ఉద్యోగ అన్వేషణలో బెంగళూరు చేరుకున్నాడు. బీఏ చివరి సంవత్సరం పరీక్షలైన తర్వాత స్నేహితుడిని చూద్దామని వచ్చాడు సత్యమూర్తి. అతనికి ఇంతవరకు మిత్రుడు ఇక్కడ చేస్తున్న పని ఏమిటో తెలియదు. అవెన్యూ రోడ్డుకి రెండు వైపులా ఉన్న అసంఖ్యాకమైన చిన్న సందుల్లో ఒకదానిలో చిన్న హోటల్కి తీసుకెళ్లాడు మహేష్. అతను రోజు భోంచేసేది అక్కడే. ఇద్దరు సాంబార్ అన్నం పెరుగు అన్నంతో భోజనం అయిందనిపించి మహేష్ గదికి బయలుదేరారు. ఏమిటో అనుకున్నా, మంచి సేల్స్ మ్యానురా నువ్వు. అసలు ఇన్ని భాషల్లో ఇంత బాగా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావు? బాగానా బాగుందా? ఏదో అంతా మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను, నా కస్టమర్లకు సరిపోతుంది. ఏ భాషలో ఎన్ని తప్పులు మాట్లాడుతూ ఉంటానో, ఏ రోజైనా ఏ భాష అయినా బాగా తెలిసిన వారు వస్తే నా మాటలకి తన్నులు తింటానేమో అని భయంగా ఉంటుంది. ఈ ఊళ్ళో ఇన్ని భాషలు తెలుసుంటే అంత సులభంగా సామాన్లు అమ్మకం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి చేరినప్పటి నుంచి ఈ దుకాణంలోనే పనిచేస్తున్నావా? అబ్బో, ఎన్ని మార్చానో లెక్కలేదు. ఇక్కడ కుదిరాక ఇంకా 3 మార్కెట్లు ఉన్నాయి. 3 దాదాపు అన్ని రకాల దుకాణాల్లో పనిచేశాను. అన్ని రకాలేంటే? ఒకటేమిటి, కూరగాయలు, పువ్వులు, పళ్ళు, ఫ్యాన్సీ సామాన్లు, పూజ సామాన్లు, ఫోటో ఫ్రేములు, అంగళ్ళు, హోల్సేల్ గోడౌన్లు, ఇట్లా అన్ని చోట్ల చేశాను. ప్రతి చోట పోట్లాట్లా? ఎందుకో పోట్లాట? ఎక్కడా ఇంతదాకా గొడవల వల్ల పని వదలలేదు నేను. ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తారని తెలిస్తే అక్కడికి పోవడం అంతే. అనుభవం వచ్చిన తర్వాత భయమే ఉంది. ఎక్కడ మర్యాదగా తక్కువగా ఉంటే అక్కడ ఒక్క క్షణం కూడా నిలిచేది లేదు. ఇక సత్యమూర్తి వచ్చాడని ఆవేళ మహేష్ దుకాణంలో పనికి వెళ్ళలేదు. ఎదురుగా ఉన్న టీ కొట్లో బన్నులు తిని టీ తాగి గదిలోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏ సినిమాకి పోదాంరా? పోనీ సాయంత్రం మెజెస్టిక్ వైపు పోదాం, అక్కడ నువ్వేదంటే అదే. ఇవాళ మానేసావు కదా, రేపు వెళ్తే సీట్ ఏమండా? ఎందుకంటాడు? మేమేమన్నా పర్మనెంట్ ఉద్యోగులం, అతనికి ఏమైనా కాంట్రాక్ట్ రాసి ఇచ్చామా? ఇంకెవరన్నా దొరికితే నా ఖాళీలో ఈరోజే చేసుకుని ఉంటాడు. ఎవరో దొరక్కపోతే రేపటికి నా ఉద్యోగం నాకు సంతోషంగా ఇస్తాడు అంతే. ఇవాళే అతనికి ఇంకెవరైనా దొరికితే ఉంది, నాకో పూటో రోజో నిరుద్యోగం, ఇంకో చోట మరొకటి దొరికేదాకా. ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుని ఉండగానే పోస్ట్ మ్యాన్ మహేష్కు ఒక ఉత్తరం ఇచ్చిపోయాడు. నువ్వు కాకుండా నాకు ఉత్తరాలు రాసేవారెవర్రా? చూడు నువ్వే, ఏ దూరం బంధువైనా మన అడ్రస్ తెలుసుకున్నాడేమో అని ఉత్తరాన్ని సత్యానికే ఇచ్చాడు మహేష్. ఉత్తరం విప్పి అక్షరాలు చూడగానే అది విద్య రాసిందని తెలిసిపోయింది. సత్యమూర్తికి ఉత్తరం చాలా చిన్నది. గబగబా 4 లైన్లు రాసి పోస్ట్ చేసినట్టుంది. తను చదివి ఉత్తరాన్ని మహేష్కి ఇచ్చాడు. మహేష్, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒకటి దాదాపు కుదిరేలాగా ఉంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. సత్యమూర్తిని చేసుకుంటానని నాన్నతో చెప్పే ధైర్యం లేదు. చెప్పిన ప్రయోజనం కూడా ఉండదు. సత్యంకి ఇప్పుడు పరీక్షలేమో, అతనికి వ్రాయలేక నీకు రాస్తున్నాను. అతన్ని కాకుండా మరెవరితో నా పెళ్ళైనా నేను బ్రతకను. అతను లేని జీవితాన్ని నేను కలలో కూడా ఊహించుకోలేను. పరీక్షలు అవగానే సత్యం నీ దగ్గరికి వస్తాడేమో, అతనికి చెప్పి ఈ విషయం. మళ్ళీ నిన్ను కలుసుకునే అదృష్టం నాకు ఉందో లేదో సెలవు అని ఉంది ఆ ఉత్తరంలో. ఏం చేద్దామనుకుంటున్నావు? ఆలోచించాలి కదరా. నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే విద్య పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? నన్నేం చేయమంటావురా? ఏముంది, నువ్వు వెళ్ళి విద్యను తీసుకొచ్చేయి, నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. బాగుంది. తర్వాత ఏముందిరా? ఇదేం కథ అనుకున్నావా పెళ్లితో సుఖాంతం అయిపోవటానికి? అదేరా నా బాధ. నాకు మాత్రం విద్య అంటే ఇష్టం లేదనుకున్నావా? ఈ క్షణం వెళ్ళి ఆమె దగ్గర వాగుదామా అని ఉంది. కానీ ఇంకా నాకు ఉద్యోగం సద్యోగం లేదు. మేం పెళ్లి చేసుకుంటే కులాంతరం అని మా ఊళ్ళో మా వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వరు. అసలు మీ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారా? ఇక్కడే నా దగ్గరే ఉండండి. ఈ ఒంటి గది వదిలేసి 2 రూములు ఉన్న ఇల్లు చూస్తాను. అంతో ఇంతో కూడేసిన డబ్బుంది నా దగ్గర. అది అయిపోయేలాగా నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఇంకేం ఆలోచించద్దు. ఈరోజు రాత్రి రైలుకి వెళ్ళిపో, విద్యను తీసుకొని రా. ఆ రోజు వెళ్ళి 3వ రోజుకి విద్యను తీసుకుని వచ్చాడు సత్యమూర్తి. ఆ వేళే సాయంత్రం ఇద్దరిని ధర్మరాజా కోయిలకి తీసుకెళ్లి పెళ్లి జరిపించాడు. నెల రోజుల లోపల ఈ గది నుంచి 2 గదులు వసారా ఉన్న చిన్న ఇంటికి మారారు ముగ్గురు. మారిన రోజు నుంచే కొద్దిగా వంట సామాను తెప్పించి వంట ప్రారంభించింది విద్య. ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు ఇంట్లో ఊరికే ఉండకుండా టైపు షార్ట్ హ్యాండ్ క్లాసులకు వెళ్ళేది. దానివల్ల ఉద్యోగం ముందుగా విద్యకే వచ్చింది. విద్య ఉద్యోగం చేయటం మహేష్కి ఇష్టం లేదు. ఆమెకు ఇంత పెద్ద సిటీలో ఉద్యోగం అంటే భయం వేసింది. సత్యమూర్తి బలవంతాన అప్లై చేసింది. అతని బలవంతంతోనే ఉద్యోగంలో చేరింది. మహేష్ ఒక్కడి సంపాదన ముగ్గురికి ఏ మూలకి చాలకుండా ఉంది. మహేష్ దగ్గరున్న సేవింగ్స్ అంతా కరిగిపోయాయి. అందుకని తమిద్దరిలో ఎవరికి ఉద్యోగం దొరికినా నయమే అనిపించింది సత్యమూర్తికి. అందుకే విద్యని మహేష్ని ఒప్పించాడు. వారం రోజుల దాకా విద్యను తనే బస్సులో తీసుకెళ్లి ఆఫీస్ దగ్గర దించి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇక విద్యకు పిచ్చెత్తినట్టుగా ఉంది. నిద్ర మాత్రలన్నీ అయిపోయాయి. ఏ డాక్టర్ దగ్గర ప్రయత్నించినా ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కాదు. అవి లేకుండా అయినప్పుడు కానీ వాటికి తనెంతగా అలవాటు పడిపోయింది ఆమెకు అర్థం కాలేదు.
అప్పుడు అంతవరకు ఆమె నిద్రపుచ్చుతూ వచ్చిన బుర్ర పనిచేయటం ప్రారంభించింది. అంతకు 2 రోజుల ముందు మహేష్ వచ్చినప్పుడు అతను అన్న మాటలు కూడా ఆమెను ఆలోచింపజేస్తున్నాయి. నువ్వే సత్యాన్ని నీ నుంచి దూరం చేసుకుంటున్నావేమో ఆలోచించు. అతనికి మాత్రం నువ్వు నేను కాకుండా ఎవరున్నారు అన్నాడు మహేష్. అతను అన్నది నిజమా? అవునేమో. 2 చేతులు తడితేనే కదా శబ్దం వచ్చేది. సత్యం తనలో నిర్లక్ష్యం చేస్తున్నాడు నిజమే. తను అదే పని చేయటం లేదా? తామిద్దరూ మళ్ళీ ఒకరంటే ఒకరు ప్రేమగా సన్నిహితంగా ఉంటే తనకి ఏ నిద్ర మాత్రలో అవసరం లేదు. అతను స్వంతంగా వ్యాపారం చేయటం మొదటి నుంచి తనకిష్టం లేదు. అందువల్ల ఆ అయిష్టంతోనే అతన్ని దూరం చేసుకుంటుందా అనిపించింది విద్యకి. అప్పట్లో అతను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ సెక్షన్ హెడ్గా ఉండేవాడు. నెలకు 1500 జీతం వచ్చేది. తను మరొక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్. జీవితం ఏ ఒడిదుడుకు లేకుండా హాయిగా సాగిపోతుంది అనుకుంది తను. మహేష్ తన స్వశక్తితోనే కొత్తగా సెకండ్ హ్యాండ్ బట్టల దుకాణం ఒకటి ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు సత్యమూర్తి సాయంత్రం ఇంటికి రాగానే ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతుండగా ఒక విషయం బయటపెట్టాడు. మీకిద్దరికి ఒక మంచి వార్తరా. ఇవాళతో నా ఉద్యోగం ఆఖరు. ఇతనికి పిచ్చేమైనా పట్టిందా అన్నట్టుగా చూసింది విద్య. ఉద్యోగం పోతే మంచి వార్త అంటావేమిట్రా అడిగాడు మహేష్. నేనే స్వంతంగా ఒక యాడ్ ఏజెన్సీ ప్రారంభించాలనుకున్నా మహేష్. అందుకు మీరిద్దరూ సహాయం చేయాలి. కలగానే కంటున్నావా ఏటి? కాస్త భూమి మీదకి దిగిరారా బాబు. అప్పుడు తన ప్లాన్ పూర్తిగా వివరించాడు సత్యమూర్తి. అతను పనిచేసే ఆఫీస్ మేనేజింగ్ పార్ట్నర్ ఒకరు ఆ వేళ సత్యమూర్తిని పిలిచి మాట్లాడారు. సత్యమూర్తి ఉన్న పోస్ట్లో మరెవరినో కావలసిన వాళ్ళని తీసుకురావాలట. వ్యాపారంలో ఎక్కువ షేర్లున్న పార్ట్నర్ జాన్ రాబిన్సన్కి ఇష్టడు సత్యమూర్తి. అందువల్ల అతన్ని పర్మనెంట్ చేసే వీలు లేదు. అందుచేత అతనే రాజీనామా ఇచ్చి ఉద్యోగం వదులుకుంటే 1 సంవత్సరం జీతం బోనస్గా ఇచ్చి పంపుతానని లోపాయకారిగా ఒప్పుకున్నారు. అంతే. సాయంత్రం అయ్యేసరికి సత్యమూర్తి చేతికి 18,000కు చెక్ వచ్చింది. అతనికి రాజీనామా జాన్ రాబిన్సన్ టేబుల్ మీదకి వెళ్ళింది. నువ్వు నీ షాప్ అమ్మి ఎంత వస్తుందో చూద్దాం. ఇంకా విద్యవి నగలు ఉన్నాయి కదా, అంతా కలిపి బిజినెస్కి సరిపోతుందనుకుంటా. ప్రారంభంలో మనం ముగ్గురమే. మన కంపెనీలో ఉద్యోగులు కూడా నిదానంగా వ్యాపారం వృద్ధి అయితే కొత్త వాళ్ళని తీసుకోవచ్చు. ఏమంటావురా? మహేష్కి బిజినెస్ అంటే భయం లేదు, కానీ అతనికి లైన్ కొత్త. షాప్ అమ్ముకుని వచ్చినంత డబ్బు సత్యంకి ఇవ్వటం తప్ప అటుపైన వ్యాపారంలో అతనికి ఏం సహాయం చేయగలనా అనుకున్నాడు. విద్యకు అసలు ఈ ప్రణాళికే నచ్చలేదు. సత్యంకి ఉద్యోగం పోతే ఏమైంది? మరో ఏజెన్సీలో సులభంగా ఇంకొకటి వస్తుంది. సొంత వ్యాపారం అని ఇంత రిస్క్ తీసుకోవాలా అనిపించింది ఆమెకి. ఆ వేళ ఆ విషయంలో చాలా చర్చ జరిగింది. సత్యమూర్తి తనకన్నా తెలివైన వాడని, ఏ పని చేయాలన్నా బాగా ఆలోచిస్తాడని నమ్మకం మహేష్కి. అందుకే అతను సత్యమూర్తి ప్రపోజల్కి సులభంగా ఒప్పుకున్నాడు. తామిద్దరూ సెటిల్ అయిపోయారు కనుక మహేష్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని తమ ఆఫీసులో స్నేహితులతో వాకప్ చేసేస్తోంది విద్య. సత్యమూర్తి పట్టుదల చూస్తుంటే ప్రశాంతంగా ఉన్న సరస్సు లాంటి జీవితంలో గులకరాళ్ళు విసరబోతున్నాడా అనిపిస్తోంది. సత్యమూర్తి మాత్రం ఎవరి ఇష్టాలు పట్టించుకోలేదు. తను చేయదలుచుకున్నది చేశాడు. విద్య పనిచేసే ఆఫీసులో ఆమెకి అకౌంట్స్, బుక్ కీపింగ్లో కూడా అనుభవం ఏర్పడింది. అందుకని చేస్తున్న ఉద్యోగం రిజైన్ చేసి తనకు సహాయం చేయాలని సత్యమూర్తి కోరిక. ఇందుకోసం కూడా కొంత వాదోపవాదాలు జరిగాయి. చివరికి సత్యమూర్తి కోపాన్ని భరించలేక ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. ఆస్టిన్ టౌన్లో 3 గదుల్లో ఆరంభమైన శ్రీ విద్య అడ్వర్టైజింగ్ అసోసియేట్స్ మామూలుగా ఏ కొత్త కంపెనీ అయినా ఎదుర్కొనే ఒడిదుడుకులు లోనైనా 3 సంవత్సరాలు దాటేసరికి బాగా పుంజుకుంది. 5వ సంవత్సరానికి సిటీ సెంటర్లో ఉన్న జనార్దన్ టవర్స్ 4వ అంతస్తును ఆక్రమించింది. ఆఫీస్ ఇక్కడికి మారిన తర్వాత విద్యను ఉద్యోగం మాన్పించాడు సత్యమూర్తి. శ్రీ విద్యకి ఇప్పుడు 3 ఇతర రాష్ట్ర రాజధానుల్లో బ్రాంచీలు ఏర్పడ్డాయి. బెంగళూరు హెడ్ ఆఫీస్ 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇంకా కంపెనీ ప్రెసిడెంట్ భార్య అయిన విద్య ఉద్యోగం చేయడం సత్యమూర్తికి నచ్చలేదు. అందుకే మానేయమన్నాడు. అది మొదలు ఇద్దరి మధ్య తెరలాంటిది ఏదో ఏర్పడి ఎవరి ప్రపంచం వాళ్ళదైంది. ఆ తెరను తనే ఛేదిస్తే ఆ ప్రయత్నం తను ఎందుకు చేయకూడదు? అతనికి వ్యాపారం వల్ల ఎక్కువ తీరిక ఉండట్లేదు. ఉన్న కాస్త సమయమైనా అతనితో తను సయోధ్యగా ఉండటం లేదు. విద్య మనస్సులోకి పశ్చాత్తాపం ప్రవేశించింది. సత్యమూర్తి మెడ్రాస్ వెళ్ళాడు. అతను వెళ్ళిన ప్రకారం అయితే ఈరోజు సాయంత్రం రావాలి. ఇవాళ ఏమైనా అతనికి దూరంగా ఉండదు. తను పాత రోజులు, తామిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉన్న రోజులు గుర్తు చేస్తుంది. తన మనసు విప్పి అతని ముందు పరుస్తుంది. అతనికి ఆసక్తి కలిగించే విషయాలు మాట్లాడుతుంది. అతనితో ఏ పార్టీకి రమ్మన్నా బోర్ అనకుండా వెళ్తుంది. అతనికి మాత్రం తనంటే ప్రేమ లేదా? కావాలని తన నుంచి ఎందుకు దూరం అవుతాడు? సాయంత్రం 6ంటికి ఫ్లైట్ వస్తుందంటే 6:30కంతా సత్యం ఇంటికి వస్తాడు. తలారా స్నానం చేసి మేకప్ చేసుకుందామని డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చుంది.
సత్యం ఎప్పుడో బొంబాయి నుంచి తెచ్చిచ్చిన ఇంపోర్టెడ్ మేకప్ క్రీములన్నీ ఎండిపోయి గట్టిపడిపోయాయి. అప్పటికప్పుడు చెప్పరాసిని పంపి కావలసిన సామాగ్రిని తెప్పించుకుంది. కొద్దిగా లిప్స్టిక్ కూడా వేసుకుంది. హెయిర్ డై వేయించుకునేందుకు బ్యూటీ పార్లర్కి వెళ్తే బాగుండేది, కానీ ఇప్పుడు టైం లేదు. అందుకని వదులుగా జడాల్లుకొని కనకాంబరాలు ముడుచుకుంది. పడక గదిలో ఉన్న మంచం మీద నుండే బేబీ ఫోటో తీసి తన పెట్టెలో దాచేసుకుంది. అదే స్థలంలో తమ ఇద్దరు పెళ్ళైన కొత్తలో దించుకున్న ఫోటో ఉంచింది. 6:10 అయినప్పుడు సరిగ్గా ఫోన్ మోగింది. మహేష్ అనుకుని రాత్రి డిన్నర్కి ఆహ్వానిద్దామని ఉత్సాహంగా ఫోన్ తీసింది. మాట్లాడుతున్నది సత్యమూర్తి. అతను మళ్ళీ రాత్రి 9 గంటల ఫ్లైట్కి బొంబాయి వెళ్ళాలట అర్జెంటుగా. ఇప్పుడు నేరుగా ఆఫీస్కి వెళ్ళి అటే వెళ్ళిపోతాడట. కొన్ని ముఖ్యమైన పేపర్స్ చూసుకుని సర్దుకోవాలి కాబట్టి ఇంటికి రాలేను అన్నాడు. విద్య ఎన్నో చెప్పాలనుకుంది. ఇంటికి వచ్చి ఒక గంట సేపు నాతో గడుపు సత్యం అని అర్థించాలనుకుంది, కానీ ఏమీ చేయలేకపోయింది. సత్యం హడావిడిగా ఎప్పుడు ఫోన్ చేసినా అతను చెప్పేది తను వినటమే కానీ తను మాట్లాడేది అతనికి వినటానికి అలవాటు లేదు. అందుకు అతను అవకాశం ఇవ్వడు. ఇప్పుడు అదే జరిగింది. ఉసూరుమనే మంచం మీద వాలిపోయింది. గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది. పోనీ తనంతట తాను అతనికి ఫోన్ చేసి మాట్లాడితే ఒక్క మాటైనా ప్రేమగా మాట్లాడి కొన్ని నిమిషాలైనా తనకు కనిపించి వెళ్ళమని అర్థిస్తుంది అతన్ని. అలా అనుకున్న కొంచెంసేపటికి ఆఫీస్కు ఫోన్ చేసింది. ఒకసారి కాదు, 5 నిమిషాలకు ఒకసారి చొప్పున 3 సార్లు చేసింది. అక్కడ ఫోన్ తీయటమే లేదు ఎవరు. అంటే అతను ఆఫీస్లో లేడు. మరి ఏమో ఎటైనా వెళ్ళుండొచ్చు. తనకన్నీ చెప్తాడా? అసలు ఇంటికి రావడం ఇష్టం లేక అలా చెప్పాడేమో. ఆఖరికి తన మొహం చుట్టమే అతనికి అసహ్యం అయిందా? అసలు అతను మళ్ళీ బొంబాయి నుంచి ఎప్పుడొస్తాడో అడగలేదు. తను కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకుంది. సన్నగా కణతల దగ్గర నొప్పి మొదలైంది. 2 నిద్ర మాత్రలు వేసుకుంటే బాగుండు, హాయిగా నిద్రపడుతుంది. కానీ లేవుగా మాత్రలు. ఏ డాక్టరు రానివ్వటం లేదు. వేదవాళ్ళు 100 ఫీజులు గుంజుతారు. అడిగిన మాత్రలు రాయటానికి రోగం. పోనీ తనే వెతుక్కుంటూ వెళ్ళి మారుమూల మందుల అంగడిలోనూ అడిగి చూస్తే ఏ సేల్స్ మ్యాన్కు లంచం పెడితే ఇవ్వడా? చూద్దాం అనుకుని వ్యానిటీ బ్యాగ్ చేతికి తీసుకుని చెప్పులు వేసుకుని బయలుదేరింది. గబగబా ఇంట్లోంచి బయటపడి గేటు దాటుతున్న విద్యకేసి వాచ్మెన్ నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. రాత్రి 8 గంటలకు అమ్మగారిలో ఒక్కరితే రోడ్డును పడిపోవటం వాడికి విచిత్రంగా ఉంది. మరో అరగంటలో తిరిగి ఆటోలో వచ్చి ఇంటి ముందు దిగేసింది. ఆమె బ్యాగులో పోయేటప్పుడు 100 రూపాయల నోటు స్థానే ఇప్పుడు ఎర్రటి క్యాప్సిల్స్ ఉన్న చిన్న సీసా ఒకటి ఉంది. ఆటో వాడి సంగతి కూడా మరిచి ఆమె ఇంట్లోకి పరిగెత్తిపోతే వాచ్మెన్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపవలసి వచ్చింది. ఇక రాయల్ ఫర్నిచర్స్తో కాంట్రాక్ట్ విషయం మాట్లాడి మహేష్ ఆఫీస్కి వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. సార్, ఎండి గారింటి నుంచి మీకు 3 సార్లు కాల్ వచ్చింది అని చెప్పింది రిసెప్షనిస్ట్. మిసెస్ మూర్తి చేశారా అని అడిగాడు రిసెప్షన్ దాటి లోపలికి వెళ్ళబోతూ. కాదు సార్, ఇంట్లో సర్వెంట్ అనుకుంటా. మహేష్ అక్కడే ఆగిపోయే అడుగులు. ఎందుకో అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అలాగే గిరుక్కున వెనుదిరిగి బయటికి పార్కింగ్ స్పేస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాచ్మెన్, తోటమాలి, వంట మనిషి, మరో నౌకరు వరండాలో నిల్చుని గలాబాగా ఏదో మాట్లాడుకుంటున్నారు. తెల్లవారి నుంచి అమ్మగారు పడగదిలోంచి బయటికి రాలేదయ్యా. తలుపులు బెడాయించుకున్నారు. ఎంత పిలిచినా పలకటం లేదు. వంట మనిషి చెప్పింది. ఒక గుణపం తెప్పించి మిగతా 3 సహాయంతో తలుపులు పగలగొట్టించాడు మహేష్. నైట్ గౌన్లో అస్తవ్యస్తంగా పడుంది విద్య. నోట్లోంచి నొరగ వస్తోంది. ఒకవైపు బొగ్గ, దిండు గలేబు తడిసిపోయాయి. పక్కనే టీపాయ్ మీద ఆమె వ్యానిటీ బ్యాగ్ ఉంది. మహేష్ అనుమానంగా అందులో చేపెట్టి వెతికాడు. ఎరుపు రంగు క్యాప్సిల్స్ ఉన్న సీసా దొరికింది. తీసి జేబులో పడేసుకున్నాడు. వెంటనే నర్సింగ్ హోమ్కి అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు. విద్యను ఎమర్జెన్సీలో చేర్చి జేబులో ఉన్న క్యాప్సిల్స్ డాక్టర్కి అందించాడు మహేష్. చాలా ఆలస్యం చేశారని అంటూనే డాక్టర్ అవసరమైన ట్రీట్మెంట్ అంతా ఏర్పాటు చేశాడు. బయట కూర్చునున్న మహేష్ దగ్గరకు వచ్చి ఆవిడకి నిద్రమాత్రలు అలవాటా అని అడిగాడు. మహేష్ తనకు తెలిసింది, తను చేసింది అంతా చెప్పాడు. ఓహో, తప్పనిసరిగా ఏ మారుమూల డ్రగ్గిస్ట్ దగ్గరికో వెళ్ళుంటుంది వాటి కోసం. ఊరు పేరు లేని ఫేక్ కంపెనీ తయారు చేసిన క్యాప్సిల్స్ అవి. ఇలాంటి వాటికి బిల్స్ కూడా ఇవ్వరు కాబట్టి మనం ఏం చేయలేం. మామూలు నిద్రమాత్రలు తన అలవాటులాగా 2, 3 వేసుకుని ఉంటారు. అందుకు ఇలా అయింది అనుకుంటూ పైకి అన్నాడు డాక్టర్. ఆ రాత్రి అంతా మహేష్ అక్కడే విద్యకు సెలైన్ పెట్టిన సూది చేతి మీద కదలకుండా పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు. ఇక 3వ రోజు సత్యమూర్తి వచ్చేసరికి లేచి కూర్చుంది విద్య. వెళ్ళి మంచం మీద కూర్చుని ఆమె చేతిని పట్టుకుని, విద్య ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అతని కళ్ళు నీళ్లు నిండుతున్నాయి. అతని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది విద్య. ఐఎమ్ సారీ, నన్ను క్షమించవు, నన్ను దూరం చేయొద్దు, నాకు పిచ్చెక్కిపోతుంది, నేనేం చేస్తున్నది నాకు తెలియదు అంటోంది మధ్య మధ్యలో. అంతలో మహేష్ వచ్చాడు.
సన్నిహితంగా కూర్చుని ఉన్న వాళ్ళిద్దరినీ చూడగానే సంతోషం వేసింది అతనికి. నువ్వు లేవు, విద్య ఎంత అల్లరి పెట్టిందో తెలుసా, తిప్పలు పెట్టింది నన్ను అని నవ్వుతూ సత్యానికి చెప్పి, ఇదిగో అమ్మా నీకోసం మంచి పుస్తకాలు తీసుకొచ్చాను చూడు, హాయిగా ఇవి చదువుకుంటూ విశ్రాంతి తీసుకో అని ఆమె చేతిలో ఉన్న ప్యాకెట్ విప్ 5 పుస్తకాలు తీసి విద్య ముందర పరిచాడు. ఒకటి ఆచార్య రజనీష్ది ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, రెండోది ఇర్వింగ్ రాసిన 7 మినిట్స్, మూడవది నార్మన్ విన్సెంట్ సి లేది ఫ్లవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, మరొకటి పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి, ఆఖరిది డాక్టర్ వ్యాన్ డయర్ రాసిన స్కై ఈజ్ ద లిమిట్. మహేష్ సెలక్షన్ చూసి ఆశ్చర్యపోయాడు సత్యమూర్తి. ఈ పుస్తకాలని నువ్వు చదివావా అడిగాడు. అబ్బే నాకేం అర్థమవుతీరా, షాపు అడిస్తే తీసుకొచ్చాను విద్యకు నచ్చుతాయోనని. ముగ్గురు ఒక చోట కూర్చుని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పాత రోజులు గుర్తొచ్చాయి విద్యకి. వారం తర్వాత విద్యను డిశ్చార్జ్ చేశారు. అంతకుముందే విద్య సత్యంకి మహేష్కి తెలియకుండా ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో అర్జెంట్ పేపర్స్ ఏమైనా టైప్ చేసుకుందుకు సత్యమూర్తి ఉంచుకున్న పోర్టబుల్ మిషన్ బయటికి తీసి దుమ్ము దులిపింది. పేపర్లో స్టెనోగ్రాఫర్ కావాల చేస్తున్న ప్రకటనలకు అప్లికేషన్లు వేసి జవాబుల కోసం చూస్తూ టైప్ ప్రాక్టీస్ చేస్తోంది. షార్ట్ హ్యాండ్ పుస్తకాలు కూడా బయటికి తీసి పట్టుకుంది. అయితే ఇవన్నీ సత్యమూర్తి ఇంట్లో లేనప్పుడు మాత్రమే. సత్యం ప్రవర్తన మామూలే, అతి తక్కువ సమయం ఇంట్లో ఉంటున్నాడు. కానీ కాసేపైనా వృధా అవ్వకుండా అతన్ని అంటిపెట్టుకొని తిరుగుతోంది విద్య. ఇక ఆ వేళ శనివారం. విద్య షాపింగ్ చేయాలి, త్వరగా ఇంటికి రమ్మని ఫోన్ చేసింది సత్యమూర్తికి. ఎప్పట్లాగా మహేష్కో పూర్ణిమకు వచ్చేస్తే సరి అని వెంటనే అనుకోలేకపోయాడు సత్యం. ఈ మధ్య కొంచెం హుషారుగా ఉంటుంది. ఆమెను నిరుత్సాహపరచడమా మరి? సులభతో తన వీక్లీ ప్రోగ్రాం చేతిలో ఉన్న పెన్తో తెల్ల కాగితం మీద పిచ్చి గీతలు గీస్తూ కూర్చున్నాడు. ఫోన్ మోగుతోంది. మాట్లాడుతున్నది సులభ. హలో సత్యం, మీరేనా? నా కారు గ్యారేజ్కి వెళ్ళింది, మీరు వస్తూ నన్ను పికప్ చేసుకుంటారుగా, నేను వెయిట్ చేస్తాను. అన్నట్టు ఈవేళ చౌడప్ప మెమోరియల్ మంచి ఇంగ్లీష్ డ్రామా ఉంది, టికెట్స్ రెడీగా ఉన్నాయి, కాస్త త్వరగా వచ్చేయండి అంటోంది. అతి కష్టం మీద అలాగే అని ఫోన్ పెట్టేశాడు. విద్య తన కోసం కూడా బట్టలు కొనాలన్నట్టు గుర్తుంది. అలాంటప్పుడు సలహా ఇవ్వటానికి పూర్ణిమ కన్నా మహేష్ అయితే నయమేమో. ఇంటర్కామ్లో మహేష్ని పిలిచి చెప్పాడు ఇంటికి వెళ్ళమని. విద్య మేకప్ చూడగానే బ్యూటీ పార్లర్కు వెళ్ళొచ్చిందని తెలిసిపోయింది మహేష్కి. గాడిగా ఉన్న మైసూర్ సిల్క్ చీర కట్టుకుని మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత ఆమెను అలా చూడటం అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. పైపెచ్చు సత్యం బదులు తనొచ్చిన నిరుత్సాహపడినట్టు కనిపించలేదు. మహేష్, నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయాలి అన్నట్టు ఇది రహస్యం, ఎవరికి, ముఖ్యంగా నీ స్నేహితుడికి అసలు చెప్పద్దు. అసలు విషయం చెప్పకుండా రహస్యంగా ఉంచడం ఏమిటి? నాకు ఉద్యోగం వచ్చింది, ఇంట్లో బోరుతో పిచ్చి పట్టిపోవటం కన్నా నయం కదా. సత్యాన్ని అడిగితే ఒప్పుకోడని చెప్పకుండానే అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. ఎల్లుండి చేరిపోతున్నాను. అది సరే, ఏ కంపెనీలో ఏం ఉద్యోగం నువ్వు చెప్పనే లేదు సుమా? అయ్యో, నా మతి మండిపోయినట్టుంది. అదే మహేష్, నీకు తెలిసే ఉంటుంది, లాంగ్వేజ్ కోఆర్డినేటర్స్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో స్టెనోగ్రాఫర్గా మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా ఇంటర్వ్యూ చేసింది. అన్నట్టు ఆవిడ నాకన్నా వయసులో చిన్నదే ఉంటుందేమో. ఎంత డైనమిక్ లేడీయో, ఎంత మంచి మనిషి, స్మార్ట్గా ఉంటుంది, స్వీట్గా మాట్లాడుతుంది. అసలు నిన్ననే చేరిపోదాం అనుకున్నాను, ఆవిడే చెప్పింది సోమవారం మంచి రోజు, ఆ వేళ జాయిన్ అవ్వండి అని. అలాంటి నమ్మకాలు ఆవిడకి చాలా ఎక్కువట. కుక్క తిప్పుకోకుండా చెప్తోంది విద్య. ఆవిడ పేరేమిటి విద్య? మిస్ శర్మ, మిస్ సులభ శర్మ అనుకుంటాను. మహేష్ తలలో ఎక్కడో గంటలు మ్రోగినట్టయింది. ఎక్కడో విన్నాడు పేరు. లాంగ్వేజ్ ఇంటర్నేషనల్, తనకు వ్యాపార రీత్యా పరిచయం. సులభ అన్న పేరే అతనిలో ఏవో జ్ఞాపకాలను తిరగదోడుతోంది. ఓ, గుర్తొచ్చింది. ఆవేళ బర్త్డే పార్టీకి సత్యాన్ని మాత్రమే ఆహ్వానించానని చెప్పిన వ్యక్తి ఆమె సులభ. సత్యంతో ఆమె స్నేహం ఏ దశలో ఉందో. మొదటిసారి తాను ఆ పేరు విని 6 నెలల పైనే అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ ఉద్యోగం చేయొద్దు అని విద్యకి చెప్తే కారణం చెప్పాల్సి వస్తుంది. ఏమని చెప్తాడు? ఇన్నాళ్లకి తనను తాను సంభాళించుకుని విద్య తన స్వశక్తితో తనకు వ్యాపకాన్ని ఏర్పరచుకుంటే తను అడ్డుపట్టడం ఎలా? మహేష్ ఆలోచనలు తెగటం లేదు. పరధ్యానంగానే విద్య వెంట బజార్కి వెళ్ళాడు. ఇక కాపీ సెక్షన్ హెడ్ కామరాజ్ మరో 1 నెల రోజుల్లో రిజైన్ చేయదలుచుకున్నానని నోటీస్ ఇచ్చాడు. వాన్సన్ వారి సన్షైన్ మరియు చిన్న కారు ప్రాజెక్టుల వర్క్ మంచి పట్టులో సాగుతోంది. ఇలాంటి సమయంలో కామరాజు నిష్క్రమణ చాలా సమస్యలున్నాయి. కాపీ సెక్షన్లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళని ఎవరిని హెడ్ చేస్తే బాగుంటుందని నిర్ణయించడం కష్టమే. ఆలోచిస్తూ తను ప్రత్యేకంగా కోరిన మీదట తన అప్రూవల్ కోసం వచ్చిన సన్షైన్ మ్యాగజైన్ అడ్వర్టైజ్మెంట్ కాపీ చదువుతున్నాడు సత్యమూర్తి. అది ఇంగ్లీష్ కింద అర్థం వచ్చేలా ఉంది. చిన్నపిల్లలున్న తల్లులందరికీ ఒక గొప్ప వార్త.
చాలామంది పిల్లలు సరిగా పళ్ళు తోముకోరు. అందుకని వ్యాన్సన్ కంపెనీ వారు వీరి కోసం కొత్త ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఒకదాన్ని కనిపెట్టారు. మీరు పిల్లలున్నవారైతే ఈ ప్రకటన పూర్తిగా చదవండి. మార్కెట్లో ఫ్లోరైడ్ యుక్త టూత్పేస్టులు చాలా ఉన్నాయి. అయితే మరి సన్షైన్ ప్రత్యేకత ఏమిటి? పళ్ళ డాక్టర్లు ఫాస్ట్ డిస్పర్సల్ రేట్ కలిగిన టూత్పేస్ట్ మంచిదని అంటాం మీరు వింటూ ఉంటారు. దీనికి అర్థం పళ్ళ మీద టూత్పేస్ట్ కరిగి వ్యాపించేందుకు పట్టే సమయం అది. ఇక్కడ సన్షైన్ టూత్పేస్ట్ ట్యూబ్ ఫోటో ఒకటి ఉంటుంది. ఫోటో కింద సన్షైన్లో స్టానస్ ఫ్లోరైడ్తో పాటు ఒక నీలిరంగు జెల్ ఉంటుంది. ఇది పేస్ట్కి అతి తక్కువ సమయంలో కరగనిచ్చి అతి వేగంగా పంటి పొరలపై వ్యాపించేలా చేస్తుంది. ఈ జెల్లోని ఒక ప్రత్యేక ఫార్ములా ప్రభావం వల్ల సన్షైన్ పళ్ళ మీద ఎనామిల్ని పోగొట్టకుండా మృదువుగా పనిచేయగలదు. పిల్లల కోసం ప్రత్యేకమైన రుచి. ఇక్కడ పళ్ళు తోముకుంటున్న చిన్నపిల్లాడి ఫోటో బస్ట్ వరకు వస్తోంది. దాని తర్వాత పళ్ళను ఎంత ఎక్కువసార్లు తోమితే అంత శుభ్రం అవుతాయని డాక్టర్లు చెప్తారు. కానీ టూత్పేస్ట్ రుచి నచ్చకపోతే పిల్లలు ఎక్కువసేపు తోమడానికి ఇష్టపడరు. అందుచేతనే ప్రత్యేకించి పిల్లలకు నచ్చే రుచి గల రసాయనిక పదార్థాలను సమ్మేళనపరిచి అతి జాగ్రత్తగా తయారు చేయబడింది సన్షైన్. 1000 మంది పిల్లలతో జరిగిన సర్వేలో ప్రతి 3 2 పిల్లలు ఇతర ఫ్లోరైడ్ టూత్పేస్ట్ల కన్నా సన్షైన్ రుచి బాగుందని అంగీకరించారు. సన్షైన్ గురించి మీ డాక్టర్ని అడగండి. స్టానస్ ఫ్లోరైడ్ కలిగి ఫాస్ట్ డిస్పర్సల్ రేట్ పిల్లలకు అత్యంత ప్రీతిపాత్రమైన రుచి గల సన్షైన్ టూత్పేస్ట్ను గురించి మీ పళ్ళ డాక్టర్ని సంప్రదించండి. ఇక్కడ డాక్టర్ గారి ఫోటో వద్దు, ఎందుకంటే ఇతర ఫ్లోరైడ్ పేస్ట్ యాడ్స్ అన్నింటిలోనూ డాక్టర్ల ఫోటోలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకత లోపిస్తుంది. సన్షైన్తో మీ పిల్లల పళ్ళు పాడైపోకుండా కాపాడుకోండి. శ్రద్ధగా కాపీని మొదటి నుంచి చివరి దాకా చదివాడు సత్యమూర్తి. ఇంకోసారి చదివాడు. వెంటనే ఇంటర్కామ్లో కామరాజును పిలిచి అడిగాడు, సన్షైన్ కాపీ రాసింది ఎవరు? నారాయణరావు సార్. అతను వెంటనే నా దగ్గరికి పంపించు అన్నాడు. నారాయణరావు వచ్చాడు. కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చి నారాయణరావు చేయి అందుకుని కంగ్రాచులేషన్స్ అన్నాడు సత్యమూర్తి. అతను అయోమయాన్ని అర్థం చేసుకుని మళ్ళీ తనే మీ హెడ్ వెళ్ళిపోతున్నాడు తెలుసు కదా, వచ్చే నెల ఫస్ట్ నుంచి నువ్వే కాపీ సెక్షన్కి హెడ్వి. యువర్ కాపీ ఫర్ సన్షైన్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు చిరునవ్వుతో. నారాయణరావు సంతోషానికి అవధులు లేవు. అతని జీతం కోసం ఉద్యోగం అన్నట్టుగా కాకుండా కాపీ రైటింగ్లో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆసక్తితో పనిచేస్తూ వచ్చిన వ్యక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ బయటికి నడిచాడు. ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి సత్యమూర్తికి. నారాయణరావు స్థానంలో తను ఊహించుకున్నాడు. ఎందుకంటే దాదాపు 300 పదాలు మాత్రమే గల యాడ్ కాపీని తయారు చేయడానికి నారాయణరావు ఎన్ని గంటలు రోజులు శ్రమించి ఉంటాడో అతను ఊహించగలడు. విద్యతో తన పెళ్ళైన మొదటి సంవత్సరం అంతా తను నిరుద్యోగి. మహేష్ మార్కెట్లో విద్య ఆఫీసులో పనిచేస్తుంటే తను ఉద్యోగాల కోసం ఊళ్ళో ఉన్న ఆఫీసులన్నీ రోజుకొక ప్రాంతం చొప్పున సర్వే చేసేవాడు. ఆ రోజుల్లో సత్యమూర్తికి మ్యాగజైన్లలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు చూడటమే కానీ వాటిని తయారు చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీ కంపెనీలు ఉంటాయని కూడా తెలియదు. అలాంటప్పుడే అక్షర అని బోర్డు వేసి ఉన్న ఒక ఆఫీసులోకి వెళ్ళి ఖాళీలు ఏమైనా ఉన్నాయేమోనని అడగబోయాడు. నిజానికి అక్షర అంటే ఏమిటో అది ఏ ఆఫీసో అతనికి తెలియదు. చాలా చిన్న ఆఫీస్, బయట రిసెప్షనిస్ట్ కూడా లేరు. నేరుగా లోపల హాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర దాదాపు 40 సంవత్సరాల వయసు గల కళ్ళజోడు వ్యక్తి కూర్చునున్నాడు. చూడగానే తమిళుడు అని తెలుస్తోంది. సత్యమూర్తి అసలు ఏమీ మాట్లాడకముందే నీకు తెలుగొచ్చా అని అడిగాడు. ఇంగ్లీష్లో తెలుసు అన్నాడు సత్యమూర్తి. ఇలా కూర్చో చెప్తాను అని సత్యమూర్తిని కూర్చోబెట్టాడు. ఇదిగో దీన్ని లేఅవుట్ అంటారు. ఇది ఒక మ్యాగజైన్లో రావాల్సిన అడ్వర్టైజ్మెంట్. దీన్ని ఈ కాపీ నుంచి తయారు చేశారు. ఈ కాపీకి ఇంగ్లీష్ మాతృక ఈ కాగితంలో ఉంది. తర్జుమా అయిన కాపీలో ఉన్న విషయం లేఅవుట్లో సరిగ్గా ఉందో లేదో చూసి చెప్పు. అదొక సాఫ్ట్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్, సాఫ్ట్ డ్రింక్. సత్యమూర్తి ఇంకేం ఆలోచించకుండా రెండింటినీ పోల్చి చూశాడు. 3 చోట్ల తప్పులున్నాయి అని సూచించాడు పెన్సిల్తో. వెంటనే ఆయన లోపల ఉన్న మరో వ్యక్తిని పిలిచి ఆ తప్పులను చూపించి సరిదిద్దుకుని రమ్మన్నాడు. రక్షించావు, మరొక అరగంటలో వాటి కోసం మా క్లయింట్ వస్తాడు. నేను తమిళం కన్నడం అర్థం చేసుకోగలను, తెలుగు మాత్రమే రాదు. అయితే ఆ తర్జుమా చేసింది ఎవరు? ఆ పనిచేసే కంపెనీలు కొన్ని ఉంటాయి, అక్కడ చేయించాం. ఇప్పుడు దీన్ని అక్కడికి చెక్కింగ్కి పంపిస్తే రేపటికి కానీ రాదు. లోపల నుంచి మరో వ్యక్తి బిల్ బుక్ ఒకటి తెచ్చాడు. అందులోంచి ఒక కాగితం చెప్పి 10 రూపాయలకి రసీదు రాసి సత్యమూర్తి సంతకం పెట్టమన్నాడు. కాగితం వెంబడే 10 రూపాయలకి చెక్ ఇచ్చాడు. అప్పుడు అడిగాడు అయోమయం వ్యక్తి, అసలు నువ్వెవరు, నిన్నెవరు రమ్మన్నారు అని. సత్యమూర్తి చెప్పిందంతా విని, నువ్వు ఒక పని చేయి, రోజు గంటసేపు మా ఆఫీస్కి వచ్చి పనిచేస్తూ ఉండు. ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తర్జుమా చేయటం, చేసిన లేఅవుట్లను చెకింగ్ చేయటం, ఈ పని చేస్తూ ఉండు. నీకు కన్నడం వచ్చా అడిగాడు. బాగా రాదు, నేర్చుకుంటున్నాను అన్నాడు సత్యమూర్తి. త్వరగా నేర్చుకో, ట్రాన్స్లేటర్లకే ఇన్ని భాషలు వస్తే అంత ఉపయోగం.
అప్పటికప్పుడు పార్ట్ టైం ట్రాన్స్లేటర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ సత్యమూర్తి చేతికొచ్చింది. మరుసటి రోజే కొన్ని లీడింగ్ యాడ్ కంపెనీల చిరునామాలు సంపాదించాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్ళి ట్రాన్స్లేటర్గా చేస్తానని ఆఫర్ చేశాడు. అతను 10 కంపెనీల దగ్గరికి వెళ్తే 3 అపాయింట్ చేసుకున్నారు. 4 ఆఫీసులకు రోజు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళేలా టైమింగ్స్ ఏర్పరచుకున్నాడు. 6 నెలలు ఈ రకంగా చేసేసరికి యాడ్ ఏజెన్సీల వర్క్ అంతా ఎలా జరుగుతుందో అర్థమైపోయింది సత్యమూర్తికి. ప్రత్యేకించి అతని కాపీ రైటింగ్ మీద ఆసక్తి హెచ్చింది. 6 నెలలు గడిచేసరికి జేఆర్ పబ్లిసిటీలో కాపీ రైటర్గా ఉద్యోగం సంపాదించాడు సత్యమూర్తి. ఒక సీనియర్కి అసిస్టెంట్గా వేశారు అతన్ని. అతను చాలా వరకు కొన్ని పాయింట్లు ఇచ్చి కాపీలన్నీ సత్యాన్నే వ్రాయమనేవాడు. కానీ చివరికి అందులో సగానికి సగం మార్చివేయటమో, ఇది బాగాలేదని మళ్ళీ సత్యాన్ని వ్రాయమంటమో చేసేవారు. ఎన్నిసార్లు వ్రాయవలసి వస్తే అన్ని రకాలుగా తన ఊహలను బయటపెట్టడం నేర్చుకుంటున్నట్టుగా భావించేవాడు గనక సత్యమూర్తి విసుగనిపించేది కాదు. ఒకసారి డైలీ న్యూస్ అనే దినపత్రిక సేల్స్ ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్ తయారు చేయాల్సి వచ్చింది. దాని కాపీ సత్యమూర్తి ఇలా రాశాడు: ₹1 ఖరీదు చేసే న్యూస్ ప్రింట్ని 65 పైసలకి ఎందుకు అమ్ముతున్నాం? మీరు ప్రతిరోజు చదివే డైలీ న్యూస్ పేపర్ 16 పేజీలు అంటే దాదాపు ₹1 ఖరీదు చేసే న్యూస్ ప్రింట్ పేపర్తో తయారవుతుంది. ఈ రూపాయికి ప్రింటింగు, ఇంకు, మిగతా ఖర్చులు అన్నీ చేర్చి చూడండి. అయినా మీరు కేవలం 65 పైసలు మాత్రమే ఖర్చు చేసి డైలీ న్యూస్ చదువుతున్నారు. ఇది ఎలా సాధ్యం? డైలీ న్యూస్ని రోజు కొన్ని లక్షల మంది చదువుతారు. ఇందులో ఎన్నో రకాల అభిరుచులు, ఇన్ని అభిరుచులను సంతృప్తిపరిచేందుకే మామూలు వార్తలతో పాటు సంగీతం, నృత్యం, చిత్రకళ వంటి లలిత కళలు, క్రీడారంగం, విజ్ఞానం, వ్యాపారం, వాణిజ్యం వంటి వివిధ రంగాలపైన వార్తలు. ప్రకటనదారులు తమ ఉత్పత్తులు, వస్తువులు, సినిమాలు, ఉద్యోగాలు, కార్లు, యాత్రాస్థలాలు వంటి వాటి గురించి డైలీ న్యూస్ చదువులకు తెలియచేయడానికి పోటీ పడుతుంటారు. ఇందుకోసం మీరు కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తారు. ప్రకటనదారుల లిస్టులో ప్రథమ స్థానం డైలీ న్యూస్దే. ఎందుకంటే జాతీయ వార్తాపత్రికలో అత్యధికంగా చదవబడే పత్రిక డైలీ న్యూస్ కనుక. అందుకే మేము ₹1 ఖరీదు చేసే న్యూస్ ప్రింట్ని 65 పైసలకే అమ్ముతున్నాం. ఇక తను పంపిన లేఅవుట్లో పెద్ద పొరపాటు ఏదో జరిగి ఉంటుంది. అది క్లయింట్కి వెళ్ళిపోయింది. క్లయింట్ నుంచి పిలుపు వచ్చింది. అంటే ఇవాళతో నా ఉద్యోగం ఆఖరైనట్టే అనుకుంటూ నిస్పృహగా లోపలికి వెళ్ళాడు. డైలీ న్యూస్ యాడ్ కాపీ రాసింది నువ్వేనా? ఆయన మామూలుగా అడిగినా గర్జించినట్టుగా ఉంది. ఎస్ సార్. నువ్వు ఇక్కడ చేరి ఎన్ని సంవత్సరాలు అయింది? 6 నెలలైంది. నీ జీతం ఎంత? 400 సార్. నీ కాపీ సూపర్బ్గా ఉంది యంగ్ మ్యాన్. వచ్చే నెల నుంచి నీ జీతం 600. ఆర్ యూ హ్యాపీ? ఎక్స్ట్రీమ్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆవేళ సులభ శర్మ పర్సనల్ సెక్రటరీ రాలేదు. అందుకని ఆ సీట్లో విద్య కూర్చుంది. పనిలో ఆమె చూపించే శ్రద్ధ అతి త్వరలో ఆమె సులభ అనుభవాన్ని సంపాదించుకుంది. మధ్యాహ్నం 3 గంటలకి మిస్ శర్మ కోసం ఎవరో వచ్చారు. వచ్చిన వ్యక్తి ఆవిడికి బాగా దగ్గర మనిషి కావచ్చు. అక్కడ తను మనిషి ఉన్నట్టయినా గుర్తించకుండా అతను నేరుగా లోపలికి పోవటం, టైప్ చేసుకుంటూ కూర్చున్న విద్య గమనించింది. అతను వెళ్ళిన కొన్ని నిమిషాలుగా లోపల నుంచి పిలుపు వచ్చింది. విద్య, ప్లీజ్ 2 కప్పులు కాఫీ తెప్పించి పంపిస్తావా అంది. చప్రాసీతో కాఫీ తెప్పించి 2 కప్పుల్లో సర్దింది. మామూలుగా పిఎస్ వందన ఎన్నోసార్లు స్వయంగా కాఫీలు ట్రేలో తీసుకురావడం తనకు తెలుసు. అందుకని ట్రే తనే చేతపుచ్చుకుని మెల్లగా పాదం కొనతో తలుపును తోసింది. తలుపు సందులోంచి కనిపిస్తున్న దృశ్యం విద్యను ముందుకు అడుగు వేయనివ్వలేదు. తన కళ్ళ ఎదురుగా తన దృష్టిని తప్పించుకుని లోపలికి వెళ్ళిన వ్యక్తి సత్యమూర్తి కావటంలో ఆశ్చర్యమేం లేదు. కానీ అతను కూర్చునున్న కుర్చీ చేతి మీద మిస్ శర్మ అతన్ని ఆనుకుని కూర్చుని ఉండటం, అతని చేయి ఆవిడ నడుము చుట్టూ ఉండడం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది విద్య. అయితే ఈ శనివారం నాగా పెడుతున్నావని వాళ్ళ నన్ను కాకాపట్టాలని వచ్చారన్నమాట. శనివారాలు ఆదివారాలతో విసుగ్గా ఉంది. ఎటైనా ఒక 4 రోజులు తీరుబాటు చేసుకుని ఇద్దరం వెళ్ళొద్దాం సత్యం. నందీ హిల్స్ అయితే బాగుంటుంది కదూ అంటోంది ఆమె. సత్యమూర్తి ఏమని జవాబు చెప్పాడో విద్యకు వినిపించలేదు. చేతిలో వణుకుతున్న ట్రైలోంచి కాఫీ కప్పులు 2 పెద్దగా శబ్దం చేస్తూ కింద పట్టం మాత్రం ఆమెకి తెలుసు. ఒక్క క్షణం కూడా మరి అక్కడ నిల్చోలేకపోయింది. 6 క్షణంలో తన బ్యాగ్ చేతికి తీసుకుని ఆఫీస్ దాటి బయటపడింది. కప్పుల శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన విద్య ఇక్కడికి ఎలా వచ్చింది? సత్యం, ఏమైంది మీకు? ఎందుకు ఎలా అప్సెట్ అవుతున్నారు? విద్య మా ఆఫీస్ స్టెనోగ్రాఫర్. చేజారిందేమో పాపం. మై గాడ్, ఎంత పని అయింది. విద్య ఎవరో నీకు తెలియదు కదూ. అసలు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తోంది? ఆమె ఎవరో తెలుసా? ఆమె నా భార్య సులభ. షీఈ్ మై వైఫ్ యునో. నేను ఇప్పుడు ఏం చేయను? ఇక సాయంత్రం 4 గంటల నుంచి కారు వేసుకుని బెంగళూరు అంతా తిరుగుతున్నారు సత్యమూర్తి, మహేష్. సులభ ఆఫీస్ నుంచి నేరుగా సత్యమూర్తి ఇంటికి వెళ్ళి చూశాడు. విద్య లేదు. వెంటనే మహేష్కు ఫోన్ చేశాడు. అది మొదలు స్నేహితులు ఇద్దరిని కలిసి విద్య కోసం వెతకటం ప్రారంభించారు. రాత్రి 8 గంటలైనా విద్య జాడలేదు. సత్యమూర్తికి ముచ్చెమటలు పోసేస్తున్నాయి.
విద్యను మళ్ళీ ప్రాణాలతో చూడగలనా లేదా అనిపిస్తోంది అతనికి. విద్య అక్కడ పనిచేస్తుందని నీకు తెలుసా? అసలు ఎప్పుడు ఉద్యోగంలో చేరిందో కూడా నాకు తెలియదు. స్టీరింగ్ దగ్గర ఉన్న మహేష్ హారన్ శబ్దం వినిపించదేమో అన్నట్టు నాకు తెలుసు అన్నాడు గట్టిగా. అతనికి చాలా కోపంగా ఉంది. సత్యమూర్తి తన ప్రాణమిత్రుడే సరిపోయింది, లేకపోతే ఏం చేసి ఉండేవాడో. మరి నాకెందుకు చెప్పలేదు? నాకేం తెలుసు, నువ్వు అక్కడ ఆఫీసులోనే విద్యకు నీ రాసక్రీడలు చూపిస్తావని నేను ఊహించానా? ఆవిడతో నీ స్నేహాన్ని గురించి నాకు నువ్వేమైనా చెప్పావా? ఇన్ని మాటలు ఎందుకులే సత్యం, నువ్వు చేసింది ఒక పెద్ద నేరం, కానీ ఏ న్యాయస్థానం నిన్ను శిక్షించదరా? మహేష్ కసిగా అన్నాడు. అతనికి ఎందుకో ఇక విద్య మళ్ళీ తన కంటికి కనిపించదు అన్న నమ్మకంగా అనిపిస్తోంది. అందుకే మరీ బాధగా ఉంది. కళ్ళు మూసినా తెరిచిన నాకు ఉద్యోగం వచ్చింది మహేష్ అని ఆనందంగా చెప్తున్న విద్య మొహమే కనిపిస్తోంది. పక్కన సత్యమూర్తి కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని లోపల రోధిస్తూ ఉండడం తెలుస్తూనే ఉంది. అయినా మహేష్ అతన్ని ఓదార్చే ప్రయత్నం ఏం చేయలేదు. విద్య దగ్గర డబ్బు ఏమైనా ఉందా అడిగాడు. ఆమె అకౌంట్లో ఒక 30,000 దాకా ఉందనుకుంటాను, సరిగా గుర్తులేదు. ఏ బ్యాంకులో? కెనరా బ్యాంక్ టౌన్ హాల్ బ్రాంచ్లో. ఆ బ్రాంచ్కి ఈవినింగ్ కౌంటర్ ఉండదు కదూ? అవును ఉంటుంది. కారు 20 నిమిషాల్లో కెనరా బ్యాంక్ ముందర ఆగింది. ఆమె బ్యాంక్కి ఏమైనా పని పెట్టి వెళ్ళిందేమో అని లోపల అడిగిరా, వచ్చి వెళ్ళిందేమో అని. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఎంత ఫస్ట్ చేశారో చెప్పడానికి విజిటింగ్ కార్డు చూశాక చెప్పారు. ఒక గంట ముందు విద్య వచ్చి 25,000 డ్రా చేసుకుని వెళ్ళిందట. ఇక లాభం లేదు సత్యం, ఆమె ఈ పాటికి ప్లేన్లోనో ట్రైన్లోనో ఈ ఊరు వదిలి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. పోదాం. ఇంటి ముందర కారు ఆగినా సత్యమూర్తి దిగలేదు. నన్ను ఇంకా ఎందుకురా చిత్రబాధ చేస్తావు? నేను ఆ ఇంట్లోకి ఇప్పుడు వెళ్ళలేను. ప్లీజ్ నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు మహేష్ అన్నాడు సత్యం మహేష్ చేతులు రెండూ పట్టుకుని. మహేష్ శ్రీవిద్యకు వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన రోజు తనకంటూ ఒక అపార్ట్మెంట్ తీసుకుని చేరిపోయాడు. బాగా చిన్న ఇల్లు, ఉన్నవి 2 గదులు. శ్రీవిద్య స్టేటస్ పెరిగింది. సత్యమూర్తి బెన్సన్ టౌన్లో స్వంతానికి ఇల్లు కట్టుకున్నాడు. మహేష్ జీతం 200 నుంచి 4,000కు పెరిగింది. అయినా అతను 2 గదుల అపార్ట్మెంట్ వదలలేదు. సత్యమూర్తి కోరినట్టుగా కారును తన ఇంటికే పోనిచ్చాడు. సత్యమూర్తి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా ఇక్కడికి రాలేదు. రావాల్సిన అవసరం కూడా ఎప్పుడూ ఏర్పడలేదు. తనవే పైజామా చొక్కా ఇచ్చి సత్యాన్ని బట్టలు మార్చుకోమన్నాడు మహేష్. గదిలో ఉన్నది ఒక్కటే మంచం. దాని మీద పరుపు, శుభ్రమైన తెల్లని బెడ్షీటు పరిచున్నాయి. దిండు గలీబులు కూడా తెలుపువే. గదిలో ఒకవైపు గోడ నిండుగా బుక్ షెల్ఫ్లు, వాటి నిండా రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మహేష్ అవసరం ఉంది లేని వస్తువు ఏదైనా కొనే అలవాటు లేదు. అంటే అతని పుస్తకాల్లో చాలా వరకు చదివేసి ఉండాలి. మహేష్ వంటగదిలోకి వెళ్ళాడు. సత్యమూర్తి పుస్తకాలను చూస్తూ నిల్చున్నాడు. ప్రపంచ చరిత్ర, సైన్స్, ఫిక్షన్ ఇలా. ఆవేళ నర్సింగ్ హోమ్లో విద్యకు ఇతను పుస్తకాలు తెచ్చిచ్చినప్పుడు తను అడిగిన ప్రశ్న, మహేష్ సమాధానాలు గుర్తొచ్చాయి. 2 గ్లాసుల్లో వేడి పాలు, 2 అరటిపళ్ళు తీసుకుని లోపల నుంచి వచ్చాడు మహేష్. నా దగ్గర ఉన్నది ఇంతే, ఆకలిగా ఉంటే చెప్పు, హోటల్ ఎదురుగానే ఉంది, ఫోన్ చేస్తే పంపుతారు. వద్దు మహేష్, నాకు అసలు ఏం వద్దురా, నాకెందుకో వికారంగా ఉంది కడుపులో. ఏవీ తీసుకోకపోతే ఇంకా ఎక్కువ పడుతుంది. అలాగా బలవంతంగా చేత్తో పాలు తాగించాడు. నువ్వు మంచం మీద పడుకొని దీంట్లో సర్దుకుంటాలే అని పడక కుర్చీలో సర్దుకున్నాడు. మహేష్ పైజామా చొక్కా సత్యమూర్తికి చాలా వదులుగా ఉన్నాయి. పొడవు చాలకపోవటం వల్ల మోకాల నుంచి కొంచెం కింద భాగం అంతా బయటికే ఉంది. కాళ్ళు చాచుకుని మంచం మీద పడుకున్న సత్యమూర్తికి తాము ముగ్గురు మొదటిసారి బెంగళూరు చుట్టానికి వచ్చినప్పుడు లాడ్జింగ్ గదిలో తన మంచం పక్కన స్థలంలో పడుకుంటే తలుపు దగ్గరే ఆనుకుని నిద్రపోయిన మహేష్ గుర్తొచ్చాడు. పడకుర్చీలో పడుకునున్న అతని వైపు చూసి, మహేష్ ఏం మారలేదు, తనలో మార్పు శరవేగంతో వచ్చేసింది. ఆ వేగానికి తట్టుకోలేక విద్య తనకు దూరం అవుతూ వచ్చింది అనుకున్నాడు. సులభ గుర్తొచ్చింది. తప్పంతా తందే. అనవసరంగా సులభని ఈ గొడవలోకి లాగింది తనే. మొదటి నుంచి ఆమెకు దూరంగా ఉండాల్సింది. 2 రకాలుగా ఇద్దరికీ అన్యాయమే చేశాడు తను అనుకున్నాడు. ఇక 4 రోజుల తర్వాత మహేష్ పేరున ప్రయాగ నుంచి ఉత్తరం ఒకటి వచ్చింది. విప్పి చూశాడు. అతను అనుకున్నట్టుగా అది విద్య నుంచే. ప్రియమిత్రుడు మహేష్కి, మిమ్మల్ని అందరినీ బాధించుంటే నన్ను క్షమించండి. నేను ఇప్పుడు ఇండియా అంతా టూర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా 4-5 ఆశ్రమాలు చూశాను. మొత్తం యాత్ర అయిన తర్వాత నాకు నచ్చిన ఆశ్రమం చూసుకుని స్థిరపడిపోతాను. నేను ఆత్మహత్య చేసుకున్నానని నువ్వు అనుకుని ఉండవని తెలుసు. ఎందుకంటే నేను అంత బిరికిదాన్ని కాదని నీకు తెలుసు. నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కూడా. నీ స్నేహితునికి ఇప్పుడు నా అవసరం లేదు. అయినా అతనికి ఎప్పుడూ ఎవరి అవసరమూ లేదు. ఎంత కష్టాన్నైనా ఒంటరిగా ఎదుర్కొనేల శక్తి అతనికి ఉంది. నాకు మిస్ శర్మ గురించి బాగా తెలుసు. ఆవిడంటే నాకు చాలా గౌరవం ఉంది. సత్యం ఆమెను పెళ్లి చేసుకోవటం నాకు ఏ విధంగానూ అభ్యంతరం కాదని
నేను శాశ్వతంగా అతనితో తెగతెంపులు చేసుకుంటున్నానని నేను స్టాంపు పేపర్ మీద రాసి సంతకం చేసి ఈ ఉత్తరంతో జతపరుస్తున్నాను. దాన్ని అతనికి అందజేయండి. నువ్వు మిత్రుడు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి అన్నయ్యలాగా సలహాలు ఇచ్చి నన్ను సరిదిద్దేవాడివి, మరోసారి తమ్ముళ్ళ నా అభిమానాన్ని ఆప్యాయతని కోరేవాడివి. ఇందుకు ప్రతిగా వచ్చే జన్మంటూ ఉంటే ఈసారి నీ సొంత చెల్లెలిగా పుట్టాలని కోరుకుంటున్నా మహేష్. సెలవు. విద్య. మహేష్ విద్య కోరినట్టే చేశాడు. నెల రోజులకి సత్యమూర్తి సులభను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3వ రోజు సత్యమూర్తి ఆఫీసులో అడుగుపెట్టేసరికి ముందే మహేష్తో వచ్చి కాచుకుని కూర్చునున్నాడు. నీతో ఒక విషయం చెప్పాలరా అన్నాడు. సత్యానికి ఎందుకు ఆదుర్దాగా ఉంది, ఏమిటన్నట్టుగా చూశాడు. నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను సత్యం. రిటైర్ అవుతావా? నీ వయసు ఎంతరా మహేష్? 42. ముసలివాళ్ళ అయ్యాక రిటైర్ అవ్వాలని రూల్ ఏం లేదే. నాకెందుకో చాలా అలసిపోయినట్టుగా ఉంది. సత్యం హాయిగా విశ్రాంతి తీసుకుందామని ఉంది. ఉద్యోగం మానేసి ఊరికే కూర్చుంటే ఎలా తోస్తుంది? ఏం చేస్తావు? సెకండ్ హ్యాండ్ బట్టల షాప్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా మహేష్? పట్టకూడదనేరా తప్పుకుందామనుకుంది. నీ పుణ్యం అని నాకు డబ్బుకు లేని లోటు లేదు. నువ్వు ఇస్తూ వచ్చిన జీతంలో సగం పైనే మిగులుతూ వచ్చింది. అది నాకు చచ్చేదాకా పనికొస్తుంది. ఊరికే వ్యాపకం కోసం దుకాణం పెట్టాలనుకున్నాను. నాకు లాభం వద్దు, పొద్దుపోతే చాలు. పొద్దుపోవటానికి సెకండ్ హ్యాండ్ దుకాణమే పెట్టాలరా? ఏమిట్రై పిచ్చి? 12 ఏళ్ల క్రితం ఆ వ్యాపారం చేసే రోజుల్లో ఉన్నంత ప్రశాంతంగా సంతోషంగా ఇంకెప్పుడు ఉండలేదనిపిస్తోందిరా సత్యం. ఉతికేసిన ఖాదీ లాల్చి పైజామాలో వెళ్ళి పాత బట్టల దుకాణంలో కూర్చునే మహేష్ని నాకేం తెలియదు మొర్రోన్నో అంటున్నా వినకుండా చక్కన సూటు కుట్టించేసి శ్రీవిద్య ఆఫీస్లో సేల్స్ మేనేజర్ అని నేమ్ ప్లేట్ ఉన్న టేబుల్ ముందర చైర్లో కూర్చోబెట్టినవాడు సత్యమూర్తే. నాకు తెలుసురా, నువ్వు ఒక గుడ్ సేల్స్ మ్యాన్వి, అందుకే నిన్నీ కుర్చీలో కూర్చోబెట్టింది అన్నాడు. నిజమేరా, ఈ ప్రపంచంలో నీకు కనిపించిన ఏ వస్తువైనా సరే పగిలిన గాజు పెంకులు మొదలుకొని పాత బట్టల వరకు, పళ్ళు పువ్వులు మొదలుకొని చింతపండు దాకా, ఆట బొమ్మలు మొదలుకొని బంగారపు నగల దాకా ఏమిచ్చినా నువ్వు అమ్మగలవు. అసలు అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమిటో భూతంలా కనిపిస్తోంది నీకు. వస్తువుల్ని మనం అమ్మనక్కర్లా, ఎవరో అమ్ముతారు, ఎవరో కొంటారు. ఈ అమ్మకానికి మనం పబ్లిసిటీ ద్వారా సహాయం చేస్తాం అంతే. మన కమిషన్ మనకు వస్తుంది. ఇక్కడ నీ స్థానం ఏమిటో తెలుసా? అమ్మకందారికి కొనేదారికి మధ్య వంతెనలాగా పనిచేయాలి. శ్రద్ధగా వింటున్నాడు మహేష్. ఇక్కడ నువ్వు వస్తువులను అమ్మనక్కర్లా. మొదట మన కస్టమర్ల దగ్గర మన పేరును అమ్మాలి. తర్వాత మన కస్టమర్ కంపెనీల షేర్లను, వాళ్ళ పేర్లని, ఉత్పత్తుల పేర్లని అమ్మాలి. అంతే. ఇది సేల్స్ కాదంటావా? ఒప్పుకోక తప్పలేదు మహేష్కి. ఆ రోజు ఈరోజు ఒకటి కాదు. ఇప్పుడు మహేష్ తన మాట వినే స్థితిలో లేడు. అతను చాలా రోజులుగా ఆలోచించుకునే నిర్ణయించుకున్నట్టున్నాడు. ఆఖరిగా అన్నాడు సత్యమూర్తి. అయితే నన్ను ఒంటరి వాణ్ణి చేసిపోతావా మహేష్? నేనెక్కడికి పోతానురా, ఈ ఊళ్ళోనే ఉంటాను. నీకెప్పుడో ఏం సహాయం కావాలన్నా కాకితో కబురంపితే వచ్చేను. ఎప్పుడైనా మార్కెట్ వైపు వస్తే ఒకసారి నా కొట్లోకి చూసేళ్ళు అన్నట్టు చెప్పడం మర్చాను. మునుపు నేను దుకాణం పెట్టిన లైన్లో ఉన్న దుకాణాలన్నీ మొన్న ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. అటువైపు హోల్సేల్ గోడౌన్లకి దగ్గరలో కొత్త మార్కెట్ల నిర్మాణం కొంతవరకు అయిందట. లేచి నిల్చున్నాడు మహేష్. ఇద్దరూ ఒకరినొకరు శుభాభినందనలు చెప్పుకున్నారు. మహేష్ చేతిని వదిలేసిన సత్యమూర్తి చెయ్యి కోటు జేబులో దేన్నో వెతుకుతోంది. సిగరెట్లు లేవా? ఇదిగో నా దగ్గర ఉన్నాయి అంటూ పాకెట్ తీసి అందించాడు మహేష్. ఇప్పటి నుంచి నేను సిగరెట్లు తెచ్చుకోవటం మరిచి వస్తే నాకెవరిస్తారా మహేష్? మర్చిపోకుండా తెచ్చుకో మరి అంటూ బయటికి నడిచాడు మహేష్. ఇక 3 సంవత్సరాల తర్వాత ఒకరోజు మహేష్ సిటీ మార్కెట్లో తన దుకాణంలో కూర్చుని ఉన్నాడు. నారాయణరావు అతన్ని చూడవచ్చాడు. రావోయ్ నారాయణ, కూర్చో. ఏమిటిలా వచ్చావు? అసలు నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని? మూర్తి సార్ని అడిగి కనుక్కున్నాను సార్, చిరునవ్వుతో అన్నాడు అతను. ఏమిటి విశేషం? నేను మరో పార్ట్నర్తో చేరి యాడ్ కంపెనీ ఒకటి ప్రారంభించబోతున్నాను సార్. మీతో చెప్పి మీ సలహా తీసుకోవాలని వచ్చానండి. పెద్ద జోక్ విన్నట్టుగా గలగలమని నవ్వాడు మహేష్. సలహానా? నేనే సలహా ఇవ్వగలను, నాకేం తెలుసని. అలా అనకండి సార్, పోనీ నన్ను ఆశీర్వదించండి చాలు. బొద్దుగా కదలటమే కష్టమేమో అనిపించేలా ఉండి కంప్యూటర్ మాదిరిగా పనిచేయగల మహేష్ అంటే నారాయణరావుకి ఎంతో భక్తి. అతని మాట అంటే ఎంతో గురి కూడా. చూడు బాబు, నీకు పెళ్ళయిందా? అయిందండి, ఒక పాప. మంచిది. అయితే బిజినెస్ మ్యాన్వి కాబోయే ముందు నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్వి అని
ఒక స్త్రీకి భర్త, ఒక పాపకు తండ్రి అన్న విషయం బాగా గుర్తుంచుకో. నీ టైంలో కొంతైనా వాళ్ళ కోసం వెచ్చించవలసిన బాధ్యత నీకుంది. వాళ్ళకు ఆ హక్కు ఉంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మరవద్దు. ఇదే నేను ఇచ్చే సలహా అన్నాడు మహేష్. నడిచి వెళ్ళిపోతున్న నారాయణరావు వంక కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండిపోయాడు మహేష్. అదండి కథ. చాలా పెద్ద కథ కదా, కానీ దాంట్లో చెప్పదలుచుకున్న నీతి ఏమిటంటే, కష్టపడ్డారు ఇద్దరు తిండి కూడా దొరకని రోజుల్లో ఇద్దరు బాగా కష్టపడ్డారు. చివరికి ఒక మంచి సంస్థ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. అలాగే కంటిన్యూ చేసినట్టుంటే ఈ కథ ఇలా ఉండేది కాదు. దాని తర్వాత ఆయనకున్న ప్రయారిటీస్ మారాయి. భార్య అనేది ఇప్పుడు ప్రయారిటీ కాదు, ప్రియురాలు ప్రయారిటీ. సో ఆమెతో అక్కడే ఉండిపోవటం, ఆ తర్వాత ఇక్కడ బాధలు ఇవన్నీ చూసి ఈ ఫ్రెండ్ తట్టుకోలేకపోవటం. వీళ్ళ ముగ్గురు ఒకప్పుడు మిత్రులే, కానీ మధ్యలో వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఏమో ఉద్యోగానికి జాయిన్ అవ్వటం భార్య, ఆ తర్వాత అయ్యను అక్కడ చూడటం, ఇవన్నీ తెలిసిన తర్వాత చివరికి మళ్ళీ కథ మొదటికే వచ్చింది. మళ్ళీ అతన్ని వదిలేసి ఆమె వెళ్ళిపోయిందంటే ఉండదలుచుకోలేదు అక్కడ ఏరియాలో. అతను కూడా కామైపోయాడు. ఈయన మాత్రం వేరే ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఈయన బయటికి వెళ్ళిపోయాడు. ఈయన కూడా అందరూ విడిచి వెళ్ళిపోయారు. అతన్ని ఒక్కడే అయిపోయాడు. చూసారా ఎలా ఉంటుందో? మన అనుకున్న వాళ్ళు వదులుకుంటే అంతే. ఒక మంచి భార్య, ఒక మంచి మిత్రుడు ఉన్న అతను చివరికి ఏకాకైపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.